ఏ విధంగా రక్షించబడ్డారు, వీటిల్ని తీసుకొని మరి దైవ సేవకులు లేక మరి ప్రముఖంగా దేవుని సేవలో ముందుకు వెళుతున్నటువంటి వారిని తీసుకొని వారిని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి పరిచయం చేస్తూ ఉన్నా. మాకు చాలా సంతోషంగా ఉందండి. మీ ఛానల్ చాలా ఆశీర్వాదకరంగా ఉంది. మరి మేము ఇలా మరి దేవునిలో ముందుకు సాగుతున్నాం అని చెప్తూ ఆ ఫోన్లోనే నాకు మరి నేను బైబిలు చేత్తో రాశానండి అన్నప్పుడు నాకు చాలా అసలు ఆశ్చర్యం వేసింది. ముందు ఇది ఎలా సాధ్యం, అసలు చదవటమే కష్టమైపోతున్నటువంటి ఈ రోజుల్లో చేత్తో బైబిల్ రాయటం అనేది మామూలు విషయం కాదు కదా. అది 2 సార్లు రాశానండి అని చెప్పినప్పుడు అసలు నాకు ఇక చాలాసేపు ఆలోచనలో ఉండిపోయాను. ఆ సమయంలో అది పరిస్థితి అన్నప్పుడు అమ్మ తప్పకుండా మీరు రండి, తప్పకుండా మిమ్మల్ని మా ఛానల్ ద్వారా పరిచయం చేస్తామన్నప్పుడు మరి దైవజనరాలు ఆ విధంగా మా మధ్యలోనికి రావటం జరిగింది. యేసు కుమారి గారు వారి ద్వారా ఈ విధంగా పరిచయం ఏర్పడింది. ఈ విధంగా మీ మధ్యలోనికి రావటానికి కూడా అది మూల కారణం. స్తోత్రం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ తర్వాత మీ దైవజనులు మాతో మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిగారితో కలిసిన తర్వాత మరి మంచి విషయాలు, మరి ఇక్కడ సేవా విషయాలు చాలా నాతో పంచుకున్నారు. దేవునికి స్తోత్రం అండి. ఎక్కడైనా ఒక దైవ సేవకుడు ఉండి అక్కడ పరిచర్య చేస్తున్నాడు అంటే దాని వెనక దేవుని ప్రణాళిక ఉంటుంది. దేవుని జనులు ఒక ప్రాంతంలో నిలబడి, ఎంతమంది సంఘం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, 100 మంది అయినా, 1000 మంది అయినా, లక్షల మంది అయినా ఒక దైవజనుడు ఒక దగ్గర పరిచర్య చేస్తున్నాడంటే దాని వెనుక దేవుని ప్రణాళిక ఉంది. మనల్ని గర్భములో రూపింపక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. నమ్మిన వాళ్ళు స్తోత్రం చూద్దామా? వెరీ గుడ్. కాబట్టి మరి ఈ ప్రాంతంలో మరి ఫ్రాంక్లిన్ గారిని ఏర్పాటు చేసుకొని ఇంత మంచి సేవ జరగటానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు మరి ఆ సమయం వచ్చినప్పుడు వారిని పిలుచుకుంటూ ఉంటాడు. వారిని పిలుచుకున్న తర్వాత కూడా ఆ పరిచర్య ఆగకుండా వారి సంతానం లేకపోతే వారి సంఘం దేవుడు నడిపించుకుంటూ ఉంటాడు. మరి ఆ దైవజనుడు వెళ్ళిపోయినా తల్లిగారి ద్వారా, అలాగే వారి కుమారుల ద్వారా, కోడండ్ర ద్వారా ఇంత మంచి పరిచర్య ఈ ప్రాంతంలో జరగటం, నిజంగా ఆ పరిచర్యలో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవటం నిజంగా ధన్యులు. నేను ఈ పరిచర్యను చూస్తున్నప్పుడు చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇది తప్పక దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని కృపలో ముందుకు సాగుతూ ఉన్న సంఘం. హల్లెలూయా. ఇంకా బహుబలంగా భవిష్యత్తులో ఈ సంఘమును, ఈ పరిచర్యను దేవుడు నడిపించుకోబోతున్నాడు. నమ్మిన వాళ్ళు అంత తొందరగా ఉన్నారు మీరు. వెరీ గుడ్. మా సంఘం చాలా స్లోగా ఉంటుంది, అందుకని నాకు కూడా స్లో అలవాటు అయింది. మీరేమో చాలా స్పీడ్ ఉన్నారు. మిమ్మల్ని అందుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక నేను మరి నేను ఆమెనంటానో హల్లెలూయా అంటానో అనకుండానే మీరే అన్నీ అనేస్తున్నారుగా. సరే, నేటి దినాల్లో ఏ సమయంలో ఏది అనాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో సేవకులు అనేస్తున్నారు, సంఘం అనేస్తుంది. ఆమెను అనాల్సిన పరిస్థితుల్లో హల్లెలూయా అంటున్నారు, హల్లెలూయా అనాల్సిన పరిస్థితుల్లో ఆమెను అంటున్నారు. హల్లెలూయా అంటే అర్థం ఏంది తెలుసా? హల్లెలూయా ఇబ్రూ పదం అది. హల్లెలూయా అంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించండి అని అర్థం. యావే అంటే దేవుడు, హల్ అంటే ఎల్లప్పుడూ, లూయా అంటే స్తుతించండి. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించండి. ఆమెనంటే అలా జరుగునుగాక. అది కొన్ని దగ్గరలు అనాలి, ఇది కొన్ని దగ్గరలు అనాలి. అవునా? ఈ పరిచర్యను దేవుడు అభివృద్ధి చేయునుగాక. వెరీ గుడ్. భవిష్యత్తులో అత్యధికంగా ఇంకా ఇంకా బహుబలంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దైవజనులను, దైవజనురాలను, ఈ పరిచర్యను, ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. వెరీ గుడ్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తీసి దేవుని యొక్క వాక్యం దగ్గరికి రండి.
పాత నిబంధన గ్రంథములో ఫిలోమోనుకు రాసిన పత్రిక. కొంతమంది వెంటనే స్పందించారు, కొంతమంది బల్బులు ఇంకా వెలగల. పాత నిబంధన కాదా? రైట్, మంచిది. మిమ్మల్ని చిన్న టెస్ట్ చేద్దామని. రైట్. క్రొత్త నిబంధన గ్రంథంలో ఫిలోమోనుకు రాసిన పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అందులో? వెరీ గుడ్. 1 అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి తీసి చూడండి. పరిశుద్ధ గ్రంథాలు అందరి దగ్గర ఉండాలి. అందరూ పరిశుద్ధ గ్రంథాలను మోసుకొని రావాలి, తీసుకొని రావాలి. పరిశుద్ధ గ్రంథం యుద్ధం లేకుండా, యుద్ధానికి కత్తి లేకుండా రాజు వెళ్తే ఎలా ఉంటుంది? అవునా కదా? గెలుస్తాడా రాజు? గెలవలేడు. అలాగే ఈ భూమి మీద కూడా కొంతమందికి కొన్ని వృత్తులు ఉంటాయి, పనులు. మంగలిగా ఉన్నటువంటి వ్యక్తి తల క్రాఫ్ చేస్తాడు కదా, కత్తెర లేకుండా వెళ్తే పని జరుగుద్దా? రైతున్నాడు, పొలానికి ఏం తీసుకెళ్ళాలి? దానికి సంబంధించిన నాగిలో, లేకపోతే పలుగో, పారో, లేకపోతే పని జరుగుద్దా? అలా ప్రతి దానికి మనం తీసుకుంటే తప్పకుండా. అలాగే క్రైస్తవులకు దేవుని మందిరానికి వెళ్ళే వారికి తప్పకుండా ఏముండాలి? వారి దగ్గర బైబిల్ తప్పకుండా ఉండాలి. కొంతమంది చాలా స్టైల్గా వచ్చేస్తారు బైబిల్ లేకుండా, చాలా బాధేస్తుంది. పరిశుద్ధ గ్రంథం లేకుండా మందిరానికి అంటే చదువు వచ్చినా రాకపోయినా అది చదువుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి అవసరమే పరిశుద్ధ గ్రంథం అని. చదువు వచ్చినా రాకపోయినా వాక్యం వినిపించబడతా ఉన్నప్పుడు, దైవజనులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాన్ని తెరసి మీ దగ్గర పెట్టుకోవటం అనేది చాలా చాలా మంచిది. దేవుడు మీతో చక్కగా మాట్లాడతాడు, అవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం తప్పకుండా అందరూ తెచ్చిపెట్టుకోండి. దైవజనులు ఎన్నో మార్లు చెప్పుకుంటారు ఈ మాటలు, చెప్పకుండా ఉండరు. అయితే ఆయా సందర్భాల్లో మాలాంటి దైవజనులు వచ్చినప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, తెలియచేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే లోబడతారో, ఇంకా సరి చేసుకోలేనటువంటి వారు సరి చేసుకుంటారో వారు ఎంతో ధన్యులు. హల్లెలూయా. చెబుతున్నప్పుడు స్వీకరించాలి. మంచిది. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1 అధ్యాయం 11వ వచనంలో నేను చదువుతాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మరలా చదువుతున్నాను ఆ మాట. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. గనుడా మీకు స్తోత్రాలు. నీ కృపలో ఇంతవరకు మమ్మల్ని అందరినీ నడిపించారు. ఇలా ఏర్పాటు చేసి నీ కృపలో నా తండ్రి ఈ కూడికను ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు జరిగిపోయినటువంటి కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం అయ్యా. మీరే మీ కృపలో నడిపించారు. ముందున్న కార్యక్రమం కూడా ఇంకా చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం. ఆ కార్యక్రమానికి కూడా మీ కృపను తోడుగా ఉంచండి. మీ మాటలు ధ్యానం చేసుకునే సమయం అయ్యా మీ కృపను తోడుగా ఉంచి మీరు మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ముందున్న సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఆది అంతము మీ కాపుదలలో ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని త్వరలో మా మధ్యలోనికి రానున్న మా రక్షకుడు మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. చాలా బాగా చెప్పారండి. దేవునికి స్తోత్రం. రైట్. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాణిగారు ఉన్నారంట. ఈ రాణిగారు చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు. తండ్రి చనిపోయారు, ఈమెకి ఇంకా వివాహం కాలేదు. అయితే కుమారులు లేకపోవడంతో ఈమె గద్దె ఎక్కాల్సి వచ్చింది. సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తుంది. మంచి తెలివైనది, కానీ ఆమెకి అందం లేదు, అందహీనంగా ఉంటుంది. నలుపు రంగు, ముక్కు వచ్చేసి నా ముక్కు వలె లావు ముక్కు, పెదాలు వచ్చేసి లావు పెదాలు, కళ్ళు మెల్లకన్ను,
ఏనుగు చెవుల్లాగా చెవులు. అంటే ఏ విధంగా చూసినా కూడా ఆమె అందంగా ఉండదు, అందహీనంగా ఉంటుంది రాణిగారు. అయితే ఈ చెలికత్తెలు ఉండేవాళ్ళు కదా, ఈ చెలికత్తెలు ఆమెను పొగుడుతూ ఉండేవాళ్ళు, నువ్వు చాలా అందంగా ఉన్నావు రాణిగారు అని. ఆ రోజుల్లో ఇంకా అద్దం కనిపెట్టబడలా. అద్దం తెలుసు కదా మీకు, అద్దం తెలియంది ఎవరికండి? రోజుకి ఎన్ని మార్లు అద్దం చూసుకుంటుంటామో మనం. అద్దం ముందుకు వెళ్ళినప్పుడల్లా మనం ఏం చేస్తుంటాం? సరి చేసుకుంటూ ఉంటాం, అవునా కాదా? మనకి మన ముఖం, మన రూపం అద్దంలో కనపడతా ఉంటుంది. అయితే ఆ దినాల్లో ఇంకా అద్దం కనిపెట్టలా, అద్దం అనేది లేదు, ఎవరి ముఖాలు కూడా చూసుకునే అవకాశం లేదు. అందుకని నా ముఖం ఎలా ఉందో నాకు తెలిసేది కాదు, ఎవరి ముఖం ఎలా ఉందో ఎవరికి తెలిసేది కాదు. ఆ రోజుల్లో పరిస్థితి చెప్తున్నా. ఈ రాణిగారికి ఈ ముఖం, ఆమె ముఖం ఎలా ఉందో తెలిసేది కాదు. కానీ ఈ పక్కనున్న చెలికత్తెలు బాగా పొగిడేవారు ఆమెని. అమ్మా నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ ముక్కు ఎంత బాగుంటుందో, నీ నోరు ఎంత బాగుంటుందో, నీ ముఖం ఎంత బాగుంటుందో, ఆహా నీ ముఖ వశస్సు ఎంత అందంగా ఉంటుందని పొగుడుతూ ఉంటే ఏమేం చేసేదంటే వాళ్ళకి రత్నాలు రాసులు ఇచ్చేస్తూ ఉండేది. ఎవరు ఎక్కువగా పొగిడితే వారికి బంగారం అన్నీ ఇచ్చేస్తూ ఉండేది. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకరోజు అమ్మగారు పైన విహరిస్తూ ఉన్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆ కింద ఒక అతను వెళ్తా అద్దాలుండే అద్దాలు అని అరుస్తూ ఉన్నాడు. ఈమెకేం అర్థం కాల, ఆ మాట ఎప్పుడు వినాల రాణిగారు, కొత్తగా వినపడింది. స్త్రీలండి ఏదైనా కొత్త వస్తువు ఏదన్నా కనపడినప్పుడు సహజంగా అంటే వారికి సంబంధించింది, అలంకరణకు సంబంధించిందో ఇంకా ఏదన్నా అన్నప్పుడు సహజంగా ఆసక్తి చూపిస్తారు. సరే క్రైస్తవులకి పెద్దగా ఉండకపోవచ్చేమో కానీ లోకంలో ఉండేవారికి మరి ఎక్కువగా ఉంటుంది. ఇదేదో కొత్త వస్తువులాగా ఉంది, ఇదేదో చూడాలని చెప్పి బాయ్ రాని పిలిచింది, మంత్రిని పిలిపించింది. వచ్చాడు. ఏంటి అంటే అమ్మ నాదే అవన్నీ అద్దాలన్నీ ఒక ప్యాక్ చేసి ఉన్నాయి, అమ్మ ఇది అద్దం అంటారు అని చెప్పాడు. అద్దమా ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటది అని అంది. ఏమి లేదమ్మా, ఇవి ఇప్పుడే కనిపెట్టబడ్డాయి, వీటిని చూసుకున్నప్పుడు మన ముఖం అందులో కనపడిద్ది, మనం ఎలా ఉన్నామో అద్దంలో చూడొచ్చు అని అతను చెప్పాడు. ఆసక్తి చేసింది ఒక్కసారి ఈ రాణిగారికి. అవునా, నా ముఖం నేను చూసుకోవచ్చా? ఇంతవరకు మా చెలికత్తెలు చెబితేనే నేను విన్నాను, కానీ నా అందాన్ని ఇంతవరకు నా ముఖం నేను ఎప్పుడు చూసుకోలేదు, ఇలా కూడా ఉంటుందంటే అవునమ్మా ఇదిగో కనిపెట్టారు ఉంటుంది అన్నప్పుడు చాలా సంతోషం వేసి, ఎంత అంటే అతను ఎంతో రేటు చెప్పాడు, అంతకంటే ఇంకొక 2 వరహాలు ఎక్కువ ఇచ్చేసి అద్దం తీసుకుంది అమ్మగారు. ఎందుకంటే ఆమె ముఖం ఆమె చూసుకోవాలని. అద్దం తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటా, చక్కగా గబగబా ప్యాక్ తీసింది. ఒక్కసారి తీసి అద్దాన్ని చూడగానే భయం వేసింది ఇంకొకసారి. ఎందుకని? అద్దంలో ఒక వికృత రూపం కనపడుతుంది. ఒక్కసారి అద్దాన్ని అలా విసిరేసింది. వీడు మోసం చేశాడు నన్ను, ఇది అసలుకి నిజం కాదు, ఇదేదో అని చెప్పేసి ఈమె అతని మీద కోపం తెచ్చుకుంటున్న మనసులో. అయినా చూద్దామని చెప్పి ఒక చెలికత్తెని పిలిచి, నీ అద్దంలో నీ ముఖం చూడు అంది. ముఖం చూస్తే సేమ్ అలాగే ఉంది, ఇక్కడ ఈమె చూసుకుంటే అలాగే ఉంది. ఆ చెలికత్తెని అడిగింది, నా ముఖం ఇలాగే ఉందా? అవునమ్మా ఇలాగే ఉంది అని చెప్పింది. ఆ సేవ చేసాము. కోపం వచ్చేసింది. అంటే ఇప్పటి వరకు చెలికత్తెలు ఏం చెబుతున్నారు, ఏమకి అబద్ధం చెబుతున్నారు. బాగా కోపం వచ్చేసి చెలికత్తెలను పిలిపించింది. తెలియనట్టే వాళ్ళు రాగానే పొగట్టడం ప్రారంభం చేశారు. ఓహో రాణిగారు మమ్మల్ని పిలిచారు, అమ్మా నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావు అని పొగడతలతో ముంచెత్తుతుంటే ఈమెకు అర్థమైపోయిందిగా విషయం. ఈమె బ్రతుకు ఈమెకు అర్థమైంది, ఈమె అందం ఈమెకు అర్థమైంది. నిజం చెప్పండి అంటే వాళ్ళు నిజమమ్మా అది ఇదని పొగుడుతున్నప్పుడు అర్థం తీసుకొచ్చి చూపించింది. ఇదిగో నాకు విషయం అర్థమైపోయింది, తెలిసింది, మీరు ఇప్పటి వరకు నన్ను. అప్పుడు వాళ్ళు నోట మాట రాలి ఒకసారి, అవునా అర్థం వచ్చిందా? వాళ్ళ ముఖాలు కూడా కనపడుతున్నాయి అందులో. ఇక వాళ్ళు సైలెంట్ అయిపోయేటప్పటికి వాళ్ళకి శిక్ష విధించింది. ఈమె అందం ఈమెకి అర్థమైంది. సరే స్తోత్రం చెబుతారా? అర్థమైందా మీకు విషయం? ఈ కథలో ఉన్నటువంటి ఈ విషయం మీకు అర్థమైందా? వాక్యము కూడా ఎటువంటిదంట? వాక్యము అద్దము వంటిది. మనం అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఎలా కనపడిద్దో, మన పై అలంకరణ, మన బాహ్య శరీరం, మన జుట్టు, మన ముఖము. ఏమండి అద్దం ముందుకు వెళ్ళాం,
అద్దం ముందుకు వెళ్ళగానే మన ముఖం మీద ఏదన్నా బురద ఉంది, లేకపోతే మట్టి ఉందనుకోండి ఎక్కడన్నా మనకు తెలియక. కొన్నిసార్లు మన నెత్తి మీద మనం ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు బూజు పడిద్ది. అద్దం ముందుకు వెళ్ళగానే బూజు ఉందనుకోండి, ఏం చేస్తారు? అలాగే పెట్టుకుంటారా? వెంటనే తీసేస్తారు, వెంటనే తీసి అవతల పడేస్తారు. ముఖం మీద ఏమన్నా మచ్చలు కానీ ఏమన్నా ఉన్నాయి అనుకోండి, భయపడిపోతారు. ఏదైనా మురికి ఉందనుకోండి, వెంటనే కడుక్కుంటారు. అవునా కాదా చెప్పండమ్మా? ఇక్కడున్నారా? స్తోత్రం. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా అద్దము లాంటిది. ఈ వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు మన బ్రతుకేంటో మనకి కనపడుద్ది, మన పరిస్థితి ఏంటో మనకి కనపడుద్ది. ఇది బాహ్య అలంకరణ చూపించదు కానీ అంతర్గత అలంకరణ ఇది చూపిస్తూ ఉంటుంది. గొప్ప గొప్ప దైవ సేవకులు ఈ వాక్యం దగ్గరకు వచ్చి, మునుపు వాళ్ళు మారు మనస్సు లేక ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళే ఈ వాక్యం దగ్గరకు వచ్చి వారి జీవితాన్ని మార్చుకున్నారు. ఈ బైబిల్ని ఇసిరేసిన వాళ్ళు, ఈ బైబిల్ని తగలబెట్టిన వాళ్ళు, ఈ వాక్యం ఇది వ్యర్థమైనది అని తలంచి చింపేసి పడేసినటువంటి వాళ్ళు ఆ తరువాత ఆ వాక్యాన్ని చదివి వారి అర్థంలో వారి యొక్క అలంకరణ కనపడుతున్నప్పుడు, వాళ్ళ బ్రతుకు కనపడుతున్నప్పుడు, అమ్మో మా పరిస్థితి ఇది అని చెప్పి వాళ్ళను వాళ్ళు సరి చేసుకొని దేవునికి సమర్పించుకొని ఈ భూమి మీద గొప్ప సేవ జరిగించారు. దేవునికి స్తోత్రం. ఓ సాధు సుందర్ సింగ్ గారిని తీసుకోండి. అంతెందుకండి, ముందు తరాల్లో ఆర్ఆర్కే మూర్తి గారు, ఒక ఐందవ కుటుంబంలో జన్మించినటువంటి ఆయన దేవుని వాక్యాన్ని ఎలా అంటే ఒక తీసివేసిన పుస్తకం ఇది, ఒక పరాయి దేశస్తుల పుస్తకం ఇది అని మనస్సులో ప్రగాఢంగా నమ్మినటువంటి ఆయన కొన్ని కారణాల వలన బైబిల్ ఆయన చేతికి వచ్చినప్పుడు బైబిల్ను చదివిన తర్వాత తన బ్రతుకు తాను తెలుసుకొని, తన బ్రతుకు తనకు అర్థమైపోయి దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి గొప్ప సేవ జరిగించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు ఆయన. దేవునికి స్తోత్రం. ఎంతమందిని చెప్పగలను ఆ విధంగా? మీకు కూడా దైవజనులు చాలామందిని గతంలో చెప్పే ఉంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇలా ఎంతోమంది దేవుని సేవకులు, దేవుని భక్తులు వాక్యం దగ్గరకు వచ్చి అద్దంలో చూసుకొని సరి చేసుకొని గొప్ప సేవ జరిగించారు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు వాక్యం మీ ముందుకు వస్తున్నా కూడా మీరు ఏ విధంగా ఫీల్ అవ్వాలి అంటే, వాక్యము అద్దము వంటిది, నా పరిస్థితి నాకు చూపిస్తుంది అనే మనస్సుతోనే మీరు వాక్యం వినాలి. వింటున్నారా? వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. కూర్చొని వినేవాళ్ళు మాత్రం వింటూనే ఉండండి జాగ్రత్తగా, ఓకేనా? ఇప్పుడు ఏం వస్తుంది మీ ముందుకి? అద్దం వస్తుంది. అద్దం వచ్చినప్పుడు నిజంగా అద్దం మీకు ఇచ్చారనుకోండి, తలా ఒక అద్దం ఇచ్చారనుకోండి, కొంతమంది 5 నిమిషాలు చూస్తారు, కొంతమంది 10 నిమిషాలు చూస్తారు, ఊరకట్ట చూసి పక్కన పెట్టవచ్చు. కానీ అద్దం, మనం సహజంగా అద్దాన్నండి వదులుకోలేం, అవునా కదా? మనం ఇప్పుడు చాలా హోటల్స్లో, చాలా షాపుల్లో అద్దాలు పెట్టేస్తారు. ఒకప్పుడు అసలు అద్దాలు కనపడేవి కాదు. అద్దాలు ఎందుకు పెట్టారో తెలుసా? అద్దాలున్న షాపుకి ఎక్కువ మంది జనం వెళ్తున్నారని అద్దాలు పెట్టేశారు షాపుల్లో ఒకానొక సమయంలో. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అన్ని షాపుల్లో మామూలు అయిపోయింది అద్దాలు పెట్టడం. కానీ చర్చిలలో కూడా పెట్టేస్తున్నారు అద్దాలు. ఒకప్పుడు షాపుల్లో అద్దాలు ఎందుకు పెట్టారంటే, ఎక్కువ జనాభా ఎందుకని, అద్దాలు ఉంటే అక్కడికి వచ్చి అద్దాల్లో చూసుకొని షాపింగ్ చేస్తున్నారని చెప్పి అద్దాలు ఎక్కువగా పెట్టిన షాపులు కూడా ఉన్నాయి. అద్దాలకు అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అద్దం అంటే అంత ఇష్టం, మనది మనకు కనపడుతుంటుంది కాదు. కానీ వాక్యం అంటే ఇష్టం ఉండట్లేదు. ఎందుకంటే బ్రతుకును మార్చుకోలేక, మారు మనస్సు పొందలేక, వారి పాపం వారికి కనపడుతున్నప్పుడు, వారి తప్పులు వారికి కనపడుతున్నప్పుడు భయం వేసి వాక్యాన్ని మాత్రం చాలామంది తీసుకోవట్లా. పాటలు పాడే సమయంలో చక్కగా ఏకీభవిస్తారు, ఆరాధన చేసే సమయంలో చక్కగా ఏకీభవిస్తారు. ఈ అద్దం చేతికొచ్చే సమయంలో నిద్రపోతారు. చాలామంది క్రైస్తవ భక్తులు చాలా చర్చిల్లో అద్దం వారి దగ్గరకు వచ్చే సమయంలో, అద్దం అంటే ఏం చెప్పాను, ఈ వాక్యం వచ్చే సమయంలో కొనుకేసేస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. అప్పుడే వచ్చేస్తుంది నిద్ర. ఆ సాతానుగాడు కూడా అప్పుడే బాణాలు పట్టుకొని ఉంటాడనమాట. నిద్ర అనే బాణం కరెక్ట్గా దానికి లోపడతారు అద్దం చేతికొచ్చే సమయంలోనే. ఇప్పుడు మీ ముఖం మురికితో ఉందండి,
మీరు ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళాలి, మీరు రెడీ అయ్యారు. అయితే మీ ముఖం మీద కాస్త మురికి ఉంది అక్కడక్కడ, లేకపోతే నల్లగా ఏదన్నా ఉంది. మీరు అద్దం ముందుకు వెళ్ళారు. అద్దం ముందు మీరు ఎలా చూసుకుంటారు? జాగ్రత్తగా చూసుకుంటారా? ఏదో అలా చూసి వెళ్ళిపోతారా? లేకపోతే అక్కర్లేదని వెళ్ళిపోతారా? చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. జాగ్రత్తగా చూసుకుని, అమ్మో నేను ఎలా ఉన్నాను, అక్కడ కొన్ని వందల మంది నన్ను చూస్తారు, కొన్ని వేల మంది నన్ను చూస్తారు, నేను జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలని చూసుకుంటారా? లేదా అర్థం ఎలా పడితే అలా చూసుకుంటారా? అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? మీకు వాక్యం యొక్క విలువను తెలియచేస్తున్నాను ఈ సమయంలో. ఎందుకంటే వాక్యము మీ దగ్గరకు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అలాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము అర్థము నా జీవితాన్ని నాకు చూపిస్తుంది, నా బ్రతుకుని నాకు చూపిస్తుంది, నేను చాలా జాగ్రత్తగా వినాలి అనేటటువంటి మనస్సుతో మీరు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటే మీరు తప్పకుండా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గడువు చూద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అద్దము వంటిది. అద్దం మీకు ఇస్తున్నాను ఇప్పుడు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అర్థం ఇస్తున్నాను నేను ఇప్పుడు. జాగ్రత్తగా చూసుకోండి మీ జీవితం ఎలా ఉంది అనేది. నా జీవిత సాక్ష్యాన్ని కూడా మీ ముందుకు తేబోతున్నాను. కొద్ది నిమిషాలు క్లుప్తంగానే. 1 అవర్ నాకు సమయం ఇచ్చారు. 1 అవర్లోనే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 12:25కి ఇచ్చినట్టున్నారు నాకు సమయం. పావు గంట నేను ఉపోద్ఘాతం చెప్పాను. ఇంకొక 40 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం కాదు, దాదాపు ముగిస్తాను. స్తోత్రం. సమయం చక్కగానే నేను పాటిస్తాను. అలా పాటించే దైవజనుణ్ణి. హల్లెలూయా. రైట్. ఇటు చదువుకున్నటువంటి భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఫిలోమోను అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు మారు మనస్సు లేదు. ఆయన పాపపు లోకం, పాపములో జీవిస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయనకు సువార్త చెప్పాడు. ఆ సువార్త విని మారు మనసు పొందాడు. ఎవరు? అది. కాబట్టి నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటా. ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీరు సమాధానం చెప్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఫిలోమోను అనేటటువంటి ఆయన, ఇప్పుడు మనం పత్రిక చదివామే, ఆ పత్రిక పేరు ఏదైతే ఉందో ఆయన. ఫిలోమోను అనండి మీరందరూ. వెరీ గుడ్. ఆయన మారు మనస్సు లేనప్పుడు పౌలయ్య గారు ఆయనకు సువార్త చెప్పాడు, వాక్యం చెప్పాడు, యేసయ్య గురించి చెప్పాడు, రక్షణ సువార్త అందించాడు. అది విని ఆయన మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి చక్కగా ఇలా దేవుని పరిచర్యను చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈ పౌలయ్య గారు ఆయా ప్రాంతాలు తిరుగుతూ అలా 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 సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళేవారు. ఎక్కడైతే మరి సంఘం ఏర్పాటైద్దో వాళ్ళని బలపరుస్తూ అలా వెళుతూ సువార్తను ఆయన సువార్థికుడు సువార్త చెబుతూ వెళ్ళాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన్ని జైల్లో పెట్టారు, చెరసాల్లో పెట్టారు ఆయన్ని. ఎందుకంటే సువార్తను ప్రకటించొద్దు అన్న దగ్గరే ప్రకటించేవాడు, అనర్గళంగా యేసయ్య గురించి చెప్పేవాడు. అందుకని ఈయన తీసుకెళ్ళి చెరసాల్లో వేసేవాడు. ఆయన చెరసాల్లో ఉండగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం 3 పత్రికలు రాశాడు ఆయన. ఎన్ని పత్రికలు తెలుసు కదా? ఈ 3 పత్రికలు. మొదటి పత్రిక కదా, తెలీదా? ఎఫ్ఎస్సి పత్రిక మొదటి పత్రిక, ఆయన చెరసాల్లో ఉండి రాసినటువంటి పత్రిక. రెండో పత్రిక కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, రెండో పత్రిక. ఈ 2 ఆయన జైల్లో ఉండి రాశాడు పౌలయ్య గారు. మూడో పత్రిక ఇదన్నా చెప్పండి, ఇప్పుడు మనం చదువుకున్న పత్రికే. ఈ ఫిలోమోను పత్రిక కూడా ఆయన జైల్లో ఉండి రాశాడు. సహజంగా జైలుకి ఎవరన్నా వెళ్తే అండి ఆడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అయ్యో నేను జైల్లోకి వచ్చి పడ్డానే, నన్ను జైల్లో పెట్టారే, నా బ్రతికేంది ఇలా అయింది అని సహజంగా బాధపడతారు ఎవరైనా సరే. అవునా కాదా? బయటకు వస్తే బాగుండు, ఇక్కడ ఈ చెప్పకూడు తినలేకపోతున్నాను. మీకు తెలుసండి, ఆ రోజుల్లో జైలు అంటే చాలా భయంకరంగా ఉండేది, చెరసాలంటే చాలా భయంకరంగా.
ఈ రోజుల్లోనన్నా కాస్త మంచి భోజనం అది పెడుతున్నారు, పచ్చడి ఏదన్నా వేసి. ఆ రోజులకి అంతకంటే దారుణంగా ఉండేవి చెరసాలు. మనం కొంచెం చరిత్ర చూస్తే బొండలు బిగించి భయంకరంగా కొట్టి హింసించి బాధ పెట్టేవాళ్ళు, చీకట్లో పడేసేవాళ్ళు. అంత భయంకరంగా ఉండేది చెరసాల్లో ఆ రోజుల్లో. అటువంటి చెరసాల్లో పౌలయ్య గారు ఉండి పాటలు పాడాడు, దేవునికి స్తోత్రం. అటువంటి చెరసాల్లో పౌలయ్య గారు ఉండి దేవుణ్ణి స్తుతించాడు, దేవుని వాక్యం ధ్యానం చేశాడు, దేవుని దర్శనాలు పొందుకున్నాడు, పత్రికలు రాశాడు, ఉత్తరాలు రాశాడు సంఘాలకి. సంఘం బలపరచబడాలనేది ఆయన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమై ఉండేది. పత్రికలు రాసి పంపించాడు. ఆ చీకటిగా ఉండేది చాలా, నాకు తెలుసు సహజంగా. మరి అటువంటి సమయంలో మరి ఆయన ఏ వెలుతురు ఎలా పెట్టుకున్నాడో, మరి ఎలా రాశాడో, ఆయనకి పేపర్స్ ఇవి మరి ఎలా దొరికినాయో, ఎలా సంపాదించాడో తనకి దేవుని కృప అంతే. అలా కష్టములో ఉండి కూడా పత్రికలు రాశాడు పౌలయ్య గారు, దేవునికి స్తోత్రం. అందులో రాసినయే 3 పత్రికలు మనం బైబిల్లో చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఈ ఫిలోమోను రాసిన ఈ 3 పత్రికలు ఆయన చెరసాల్లో రాశాడు. ఈ పత్రిక ఫిలోమోనుకు రాస్తున్నాడు. అదే ముందు తను రక్షించాడే, రక్షణలోనికి నడిపించాడే తన ఆత్మీయ కుమారుడికి రాస్తున్నాడు. అయా ఫిలోమోను, నీకు నేను ఉత్తరం రాస్తున్నాను. నువ్వు చాలా బాగా పరిచర్య చేస్తున్నావని నేను విన్నాను, చాలా సంతోషం. అంటే ఆ ప్రారంభంలో అది ఉంటుంది, చాలా సంతోషం, మంచిది. ఇంకా అలాగే ప్రేమలో ఎదగాలని, పరిచర్యలో ఎదగాలని కోరుకుంటూ, ఇక్కడ నాకు చెరసాల్లో ఒక అతను పరిచయం అయ్యాడు. అతని గురించి నేను తెలుసుకున్నప్పుడు నీ విషయం బయటపడింది ఒకటి, అందుకని ప్రాముఖ్యంగా ఈ ఉత్తరం రాస్తున్నా. అదేంటి అంటే, ఒనేసిము అనేటటువంటి ఆయన నీ దగ్గర పనిచేశాడంట. అంటే అక్కడ క్లియర్గా లేకపోయినా మనం అర్థం చేసుకోవచ్చు, కొన్ని చరిత్ర పుస్తకాలు, కొన్ని నిఘంటువుల ఆధారంగా మనం దాన్ని తెలుసుకోవచ్చు. నీ దగ్గర పనిచేశాడంట ఒనేసిము అనే ఆయన. ఆ ఒనేసిము లోకంలో ఉన్నాడు, ఆ సమయంలో పాపంలో ఉన్నాడు, పాపపు లోకంలో పాపపు మనస్సు కలిగి ముందుకెళ్తున్నాడు. మొత్తానికి నీ ఇంట్లో ఏదో తీసాడు, ధనమో ఏదో ఆశపడ్డాడు, అది తీసుకున్నాడు. అందును బట్టి అతన్ని నువ్వు చెరసాల్లో వేయించావు. ఇక్కడికి రాగానే నాకు ఈ ఒనేసిము కనపడ్డాడు. అర్థమవుతుందా? లేకపోతే మరలా చెప్తాను. ఎస్ అనో నో అనో చెప్పండి. ఓకే, రైట్. అర్థం కాకపోయినా ఎస్ఏ అంటారులే, మరలా ఎక్కడ వింటామని. అవునా కాదా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ఒనేసిము మొత్తానికి నీ ఇంట్లో ఏదో దొంగతనం చేశాడో, ఏదో తీసుకున్నాడో, అందుని బట్టి నువ్వు చెరసాల్లో వేసావు. ఇక్కడికి రాగానే నాకు ఒనేసిము కనపడ్డాడు. ఒనేసిము, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఏంది నీ పరిస్థితి అంటే అతని పరిస్థితి అంతా చెప్పాడు. అరే ఫిలోమోను నాకు తెలుసు, నేనే అతనికి సువార్త చెప్పాను, అతన్ని రక్షణలోకి నడిపించాను, ఇప్పుడు చక్కగా సేవ చేస్తున్నాడు. అతను నిన్ను వేసాడా అంటే అవునయ్యా. ఎందు నిమిత్తం అంటే కథ అంతా, స్టోరీ అంతా చెప్పాడు. నాకు చాలా బాధేసింది. ఒనేసిముకు నేను రక్షణ సువార్త ఇక్కడ చెప్పా, చెరసాల్లో చెప్పా, యేసయ్య గురించి చెప్పా, యేసయ్య గొప్పతనం చెప్పా, యేసయ్య ఏ కార్యం చేశాడో చెప్పా. పాపుల కొరకు ఆయన కలువరి శిలువలో బలి అయి చివరి రక్తబొట్టు వరకు కార్చి, మరి ఆ సకల మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం కలువరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, సమాధిలో ఉంచబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు మృత్యుంజయుడై. ఎదుగో తండ్రి కుడిపారిశాన్ని కూర్చున్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఈ సువార్త అంతా చెప్పాను. ఒనేసిము నమ్మాడు, ఇప్పుడు మారు మనసు పొందాడు, రక్షణ అనుభవాన్ని పొందాడు. ఇప్పుడు ఈయన నీ దగ్గరకు పంపిస్తున్నా. స్తోత్రం. ఇతను నీ దగ్గరకు వస్తున్నాడు, నా పక్షాన వస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇతన్ని చేర్చుకో, వదిలిపెట్ట మాకు. ఒకప్పుడు పాపి, ఒకప్పుడు ఏంటి, ఒకప్పుడు పాపి, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడు, ఒకప్పుడు పనికి మాలిన వాడు అనుకో, ఒకప్పుడు చెడ్డ పనులు చేశాడు, ఒకప్పుడు ఈ లోక ఆకర్షణలకు పడిపోయి కొన్ని చేశాడు. కానీ ఇప్పుడు అలా లేడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ప్రయోజనకరంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు ఒక దైవజనుడు, ఒక వ్యక్తి గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఒక దైవజనుడు, ఇదిగోమ్మా
ఇదిగోయ్యా పలాని స్త్రీ చాలా చాలా భక్తురాలు, చాలా చక్కగా దేవునిలో ముందుకు సాగుతుందని ఒక దైవజనుడు సాక్ష్యం ఇవ్వటం అనేది చాలా గొప్ప సంగతి. ఇదిగోండి మా సంఘంలో పలానా ఉంది, వాక్యం శ్రద్ధగా వింటది, నిద్రపోదు. దైవజనులు అన్నీ గమనిస్తుంటారు తెలుసా. నేను మా సంఘంలో అన్నీ గమనిస్తూ ఉంటా. ఎవరు నిద్రపోతారో నాకు తెలుసు, ఎవరు నిర్లక్ష్యంగా ఉంటారో తెలుసు. విన్నట్టు ఉండి కూడా కొంతమంది నటిస్తుంటారు వినకుండా. కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా మాకు అర్థమవుద్ది, నిక్కచ్చిగా చాలా జాగ్రత్తగా వాక్యం వింటుంటారు. వాళ్ళని కూడా నేను లేక దైవజనులు గమనిస్తూ ఉంటారు. నేనైతే నా సంఘంలో గమనిస్తాను, నేను చెప్తాను, ఇదిగో నువ్వు చాలా జాగ్రత్తగా వాక్యం వింటున్నావు, వెరీ గుడ్. నువ్వా, నీ సంగతి నాకు అర్థమైపోయింది, నువ్వు వాక్యం సరిగ్గా వింటలేదు. కొంతమంది ఆ పక్కన చూస్తుంటారు, అటు పైన చూస్తుంటారు, ఇటు చూస్తుంటారు. అసలు వాక్యం వచ్చేటప్పుడు ఆవలింత వచ్చింది అంటే వాళ్ళు అసలు వాక్యం వింటలేదని అర్థం. కొంతమంది ఆవలిస్తుంటారు, సైతాన్ వాళ్ళ మీద ఉందంతే. మీరేమన్నా అనుకోండి, ఐ డోంట్ కేర్, నేను చెప్పాల్సింది చెబుతాను. ఆవలించారంటే వాళ్ళు వాక్యం వింటలేదనే అర్థం, వాళ్ళలోకి వాక్యం వెళ్ళట్లేదు. కొంతమంది చాలా నిర్లక్ష్యం ఉంటారు, బాడీ ప్రజెంటే కానీ మైండ్ ఆబ్సెంట్లో ఉంటుంది, ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తుంటారు. అర్థమైపోతుంటుంది మాకు. ఒక దైవజనుడు తన దగ్గర ఉన్నటువంటి బిడ్డల గురించి చక్కని సాక్ష్యం ఇవ్వగలగాలి. ఆ పరిస్థితుల్లో సంఘం ఉండాలి. అది చాలా ఆశీర్వాదం, చాలా దీవెన. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, నేను వాక్యం స్టార్ట్ చేస్తే చాలు నిద్రపోతుంటాడు. వాక్యం స్టార్ట్ చేయటం చాలు వచ్చేస్తుంది నిద్ర. కొన్ని కేస్తానే ఉంటాడు, నేను లేపుతానే ఉంటా, వేస్తానే ఉంటారు. ప్రతి సంఘంలో కూడా ఈ బ్యాచ్ ఉంటుంది, నిద్రపోయే బ్యాచ్, ఆవలింతల బ్యాచ్, నిర్లక్ష్యంగా ఉండే బ్యాచ్, అటు ఇటు చూసే బ్యాచ్. ఎందుకు చెప్తున్నానంటే అలా నిష్ప్రయోజనంగా ఉన్నామేమో దేవుని సేవకులకు, దేవుని పరిచర్యలో, కానీ ప్రయోజనకరంగా మనం మారాలి. స్తోత్రం చెప్పండి. మునుపు నిష్ప్రయోజనమైన వారమే అవ్వచ్చు, అయితే అందరూ పుట్టుకతోనే పరిమళించరు, పుట్టుకతోనే ప్రయోజనకరంగా మారరు. మొదట కొన్ని లోపాలు ఉంటాయి మనలో. అపోస్తుడైన పౌలే చెప్తున్నాడు, ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజనుడే. ఇంగ్లీష్ బైబిల్లో ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చూస్తే ఒకప్పుడు పాపి, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడు, కానీ ఇప్పుడు నీకు నాకు అంటే ఆత్మను పొందుకున్న దైవజనుడు పౌలయ్య గారు మామూలు వ్యక్తి కాదు. ఆయన చెప్తున్న టెస్ట్ మనీ, ఆయన ఇస్తున్న సాక్ష్యం ఒక ఒనేసిమును బట్టి. నేను చెప్తున్నాను, ఫిలమోను ఒనేసిము గురించి ఎవడో చెప్పటం కాదు, ఆత్మను పొందుకొని ఆత్మానుభవంతో సేవ చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎవరనగలరా మాట? అంత గొప్ప దైవజనుడు ఒనేసిమును గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంది అంటే, ఒనేసిము ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. అంటే ఆత్మీయతలో చాలా డెవలప్ అయ్యాడు, ఆత్మీయ అభివృద్ధి కలిగి ఉన్నాడు, ఆత్మీయతలో మొదటి అంతస్తులో ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరంలా, ఒనేసిమును చేర్చుకో. ఆ కింద అంటాడు, నా ప్రియుడు ఒనేసిము అంటాడు. అంటే ఎంత మార్పు చెందాడో చూడండి ఒనేసిము. మునుపు నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి ఒనేసిము ఆ తర్వాత ఎంత ప్రయోజనకరంగా మారాడో చూడండి. సంఘానికి వచ్చినప్పుడు కూడా, లేక సంఘంలోకి రాకముందు మనం నిష్ప్రయోజనం అయినటువంటి వాళ్ళమే. నిష్ప్రయోజనం అంటే అండి, సంఘానికి, సంఘ కాపరికి, దేవునికి మనం ఎంత బయట ఎంత టాలెంట్ ఉండా, ఎన్ని కోట్లుండా, ఎన్ని లక్షలుండా, ఎంత డబ్బుండా, ఒకవేళ లేకున్నా ఏదున్నా, లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ నిష్ప్రయోజనకరమైన వారే. ఎవరు ప్రయోజనకరం అంటే, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నాటబడి వర్ధిల్లుతూ 30 దంతులు 60 దంతులు 100 అంతులుగా వాక్యం ప్రకారం జీవిస్తూ వర్ధిల్లుతున్నటువంటి వారు ప్రయోజనకరమైనటువంటి వారు ఈ భూమి మీద. స్తోత్రం చెప్పండి. డబ్బు అవసరం లేదు దానికి, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి టాలెంట్స్ అవసరం లేదు, పొలాలు స్థలాలు ఇల్లు ఏమేమి అవసరం లేదు దీనికి. దేవుని సన్నిధిలో నాటబడి వర్ధిల్లే వాళ్ళు ప్రయోజనకరమైనటువంటి వారు. పౌలయ్య గారు అంటున్నాడు, ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడే. మీరు కూడా ఒకప్పుడు నిష్ప్రయోజనకరంగా ఉన్నారేమో మందిరానికి రాకముందు. మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది నిష్ప్రయోజనంగా ఉంటారు. ఇక అలా ఉండకూడదు. దేవుని సేవకుడు చెప్పాలి మిమ్మల్ని పెట్టి, ఇదిగో పలాని స్త్రీ, ఇదిగో పలానా ఆమె
అందరి పేర్లు తెలిసి ఉంటాయి సేవకులకి దాదాపు. ఈ రోజుల్లో తెలియకుండా కూడా పెరిగిపోతా లక్షలు లక్షలు అయిపోయి ఇక అర్థం కావట్లేదు. కానీ దాదాపు సంఘ కాపరికి ప్రతి గొర్రె గురించి తెలిసి ఉండాలి, ప్రతి గొర్రె యొక్క కుటుంబం గురించి తెలిసి ఉండాలి, వారి పరిస్థితి తెలిసి ఉండాలి. అది నిజమైనటువంటి సంఘం. సిద్దిపేట ప్రకాశ్రావు గారని మొదట్లో నేను సేవలోకి వచ్చిన మొదట్లో ఆయన మా చీరాల గ్రామానికి వచ్చినప్పుడు ఆయన వర్తమానాలు కొన్ని విన్నాను. వాటికి నేను ప్రేరేపించబడ్డాను, చాలా ఆ విధంగా నడుచుకోవటానికి ప్రేరేపించబడ్డాను. ఆయన చెప్పేవాడు, ఆయన మామూలుగా సంఘం అయితే ఓ 10,000 మంది అయిపోతారంట. అయితే తను అనుకున్నాడంట, నేను ఒక 300 మంది కంటే ఎక్కువ మందిని కాయలేను, నా వల్ల కాదు. సంఘ కాపరిగా, గొర్రెల కాపరిగా నాకు ఒక 300 గొర్రెలు అయితేనే సరిపోద్ది. వాటికి మేత పెట్టి వాటిల్ని పోషించి వాటిల్ని పరామర్శించేటప్పటికి సరిపోద్ది. అంతకంటే ఎక్కువ గొర్రెలు నా వల్ల కాదని పెరిగిపోతుందంట సంఘం. అటువంటప్పుడు కొంతమందిని ఏర్పాటు చేసి వారికి ఆ సంఘాన్ని ఇస్తూ వారిని బలపరుస్తూ పక్కన అలా అలా నడిపించుకుంటా వెళ్ళేవాడంట. ఆ మాటలు నన్ను చాలా బలపరచని. ఈ రోజుల్లో సంఘానికి ఎవరు వస్తున్నారో తెలియట్లా, ఎవరు వెళ్తున్నారో తెలియట్లా. సంఘ కాపరికి అర్థం కాదు, వచ్చే సంఘానికి అర్థం కాదు. ఫోటోలు దిగటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, చర్చి డెకరేషన్ చూడటానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఏదో ఆ రోజు వచ్చి బయటికి వెళ్ళిపోయి సిగరెట్టు దమ్ము కొట్టే వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంటే అలా వెళ్ళిపోతుంది. కానీ సంఘం, మీ సంఘాన్ని చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంది. స్తోత్రం. కాబట్టి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో సంఘ కాపరికి తెలియాలి, సంఘ కాపరి తెలుసుకోవాలి, సంఘ కాపరి చెప్పగలగాలి. ఇదిగో లాస్ట్ను కూర్చున్న ఆమె గురించి కూడా సంఘ కాపరి చెప్పగలగాలి. ఆమె చాలా చక్కగా వాక్యం వింటుంది, చాలా ఆత్మీయంగా ముందుకెళ్తుంది అని సంఘ కాపరి చెప్పగలగాలి. చెప్పగలిగే స్థాయికి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ రావాలి. స్తోత్రం చెప్పండి. ఆయన అర్థం ఇస్తున్నప్పుడు ఆ అర్థాన్ని మీరు చక్కగా తీసుకొని చూసుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకొని మీరు ఆ స్థాయికి ఎదగాలి. సంఘ కాపరి సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ పౌలయ్య గారు ఒనేసిమును బట్టి ఈ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఫిలెమోను, ఒనేసిము ఇప్పుడు చాలా చాలా ఆత్మీయంగా చాలా బలపరచబడ్డాడయ్యా. నేను సువార్త చెప్పాను, హ్యాపీగా సంతోషంగా దేవుని సేవలో ముందుకు వెళ్తాడు, నీకు ఉపయోగకరంగా ఉంటాడు. చేర్చుకోకుండా ఉండొద్దు, చేర్చుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మీకు కూడా చెప్తున్నాను, ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైనటువంటి వారేమో కానీ ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఆయన సన్నిధికి నడిపించాడు. కాబట్టి ప్రయోజనకరంగా మారండి, ప్రయోజనకరంగా ఉండండి. సేవకునికి దేవునికి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు, మొదట నిష్ప్రయోజనకరమైన వారే, తర్వాత వారు ప్రయోజనకరంగా మారారు. ప్రయోజనకరంగా మారి దేవుణ్ణి ఆశ్రయించి, ఓ రూతును తీసుకోండి. రూతమ్మ మొదట నిష్ప్రయోజనకరంగా అన్యుల దేశంలో ఉన్న మోయాబు దేశపు స్త్రీ, కానీ వార్పు అయితే వెళ్ళిపోయింది కదా. రూతమ్మ అయితే అత్త నువ్వెక్కడుంటే నేను అక్కడ. అది ఆ తీర్మానం. నీ ప్రార్థన నేను చూశాను, నీ దేవుడు గొప్ప దేవుడు నేను గ్రహించాను, నీతో పాటే నేను వస్తాను, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను. వెళ్ళిపోయింది. ఏ ఏ ఏ స్థాయికి వెళ్ళిందామా? ఆ తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు వంశావళిలో 3 స్త్రీల పేర్లుంటే మరియ కాకుండా ఒక పేరు ఎవరిది? దేవునికి స్తోత్రం. మామూలు విషయమా? ఇప్పుడు యేసయ్య, అయ్యా మీ వంశావళి చెప్పంటే యేసయ్య ఏం చెప్తాడు? మా అమ్మమ్మ, మా నానమ్మ, మా ముత్తనానమ్మ ఇలా చెప్పుకుంటా పలాని రూతమ్మ అని యేసయ్య నోట్లో నుంచి వస్తుంది. మామూలు విషయమా వంశావళి చెప్పటం, ఆ వంశావళిలో ఉండటం, యేసయ్య వంశావళిలో ఉండటం? ఆ స్థాయికి రూతమ్మ వెళ్ళటానికి కారణం ఏందో తెలుసా? ఆమె మునుపు నిష్ప్రయోజనకారే, కానీ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె ఉన్నటువంటి విధానం, ఆమె నడుచుకున్న తీరు. బోయజ్ అంటాడు ఆమెతో, మా మునుపటి ప్రవర్తన కంటే తరువాత నీ సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉంది, గ్రేట్. బంధుధర్మం నేను జరిగిస్తా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన జరిగించకపోతే నేను జరిగిస్తానని బంధుధర్మం జరిగించాడు బోయాజ్. సరే, అవి కొన్ని సాదృశ్యాలుగా ఉన్నప్పటికీ కూడా మొదట నిష్ప్రయోజనకారే రూతమ్మ, కానీ ఆ తర్వాత ఏ స్థాయికి ఎదిగిందో చూడండి, ప్రయోజనకారిగా. యేసయ్య వంశావళికే ప్రయోజనకారి అయ్యిందండి. దేవునికి స్తోత్రం. అది సంఘం అలా ఎదగాలి, ప్రయోజనకారిగా మనం ఉండాలి. దేవుని సేవకులకు అలాగే దేవునికి స్తోత్రం.
చాలామంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళందరి గురించి చెబితే నా గురించి చెప్పటం అవ్వదు కాబట్టి నేను నా గురించి ఒక చిన్న సాక్ష్యం. నేను కూడా ఒకప్పుడు నిష్ప్రయోజనకారిగా ఉన్నాను. సంఘ కాపరికి, మరి మా తల్లిదండ్రులకు, సంఘానికి, దేవునికి నిష్ప్రయోజనకారిగా. నాకు ముందు పుట్టినటువంటి బిడ్డలందరూ చనిపోతున్నారని మా తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి క్యాథలిక్ చర్చికి వెళ్ళారు. మారు మనసు పొందారు, రక్షణ పొందారు, రక్షణ అనుభవంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత పుట్టినటువంటి బిడ్డను నేను కూడా చనిపోతానని అనుకున్నారు బహుశా. ఎందుకంటే అప్పటికి 5 బిడ్డలు చనిపోయారు మా తల్లిగారికి. నేను 6వ బిడ్డని. కాబట్టి సహజంగా ఏమనుకుంటారంటే చనిపోతారు. అయితే గొప్ప సంగతి ఏంటంటే అంతకుముందు పుట్టినటువంటి 5 కూడా ఆడపిల్లలే. 6వది నేను పుట్టింది మగబిడ్డను. ఇప్పుడు ఇంక ఎలా ఉంటుంది మా తల్లిదండ్రులకి? అవునా కదండి? అమ్మో చనిపోతాడేమో, ఆడపిల్లలు పుట్టారు సరే అనుకుంటే, మగబిడ్డ పుట్టాడు, మగబిడ్డ కూడా చనిపోతాడేమో అన్న పరిస్థితిలో ఉంటారు. కానీ దేవుని మహాకృపను బట్టి వారు రక్షణ పొందుకొని దేవుని మార్గంలో వెళ్ళారు కాబట్టి దేవుడు నన్ను బ్రతికించాడు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. కాబట్టి చిన్నప్పటి నుంచే భక్తిలో పెరిగాను. నా సాక్ష్యం బహుశా మీరు వినే ఉంటారు, అందుకనే కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేస్తాను. ఒకవేళ ఎవరన్నా వినకపోతే దయచేసి మీ సంఘ కాపరి చెప్పలేదంట, బాధేసింది నాకు. సరే నేనన్నా చెప్తున్నాను. పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ఛానల్ మీరు మీ సెల్ ఫోన్లో కొడితే ఆ ఛానల్ ఓపెన్ అయింది. అందులో నా టెస్ట్ మనీ కాదు, అనేక మంది మీ దైవజనరాల టెస్ట్ మనీ, అంతేకాకుండా భారం కలిగి సేవ చేస్తున్నటువంటి సేవకుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. మద్రాసులో కోన సవిరిబాబు గారు మరి 147 సార్లు ఇజ్రాయేల్ దేశం వెళ్ళొచ్చి అనేక మందిని దేవునిలో నడిపిస్తూ ఉన్నాడు. మరి యెరూషలేము విషయాలన్నీ అసలు వాళ్ళ ఇంటికి వెళ్తేనండి మేము ఇంతలో సగం ఉంటుంది, వారి ఇల్లు మొత్తం ఒక మ్యూజియం. ఆయన దగ్గరగా ఎన్ని దేశాలు చెప్పాడు, 50 దేశాలేమో తిరిగాడు, 147 సార్లు ఇజ్రాయేల్ దేశం వెళ్ళొచ్చాడు. ఆయన హౌస్ మొత్తం ఒక మ్యూజియమేనండి. లోపలికి వెళ్తే మాకు నోట మాట్లాడాల, మాకు మా యవ్వనస్తులకి. అన్ని వస్తువులు సేకరించి తీసుకొచ్చి ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. కప్పులని, రాళ్ళని, అండి విగ్రహాలని, అన్నీ అండి, చాలా వస్తువులు, ప్లేట్లని అన్నీ చాలా తీసుకొచ్చి అవి చూడగానే మనకు లోపలికి వెళ్ళట్లేదు, కానీ మనం బయట ఉన్నాం, మనకు అర్థం కావట్లేదు. కానీ లోతుగా వెళ్తే ఎంతమంది దేవుని సేవకులు త్యాగాలు చేస్తున్నారోనండి దేవుని పరిచర్య కొరకు. స్తోత్రం చెప్పండి. అటువంటి వారిని వెలికి తీసుకొచ్చి దాదాపు తెలుసు, అయితే మాకెవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకు చూపించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రముఖ సేవ చేస్తూ వెళుతున్నటువంటి, భారంతో సేవ చేస్తూ వెళుతున్నటువంటి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసి, చాలామంది ఇంకా వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇంతవరకు జరగల. వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళ మెసేజ్లు వింటున్నారు, కానీ ఇంటర్వ్యూస్ తెలియదు. మరి నిన్నగాక మొన్న కొండవీటి బాబురావు గారు ఎంతమందికి తెలుసు? మీకు దాదాపు తెలిసే ఉండొచ్చేమో. తెలుసా? తెలియదా? కొండవీటి బాబురావు గారు రాకడ వర్తమానాలు చెప్తూ ఉంటారు. ఓకే, ఆయన గుంటూరులో పరిచర్య చేస్తూ ఉన్నారు, కొండవీటి బాబురావు గారని. ఆయన నిన్నగాక మొన్న ఇంటర్వ్యూ చేశాం, అది కూడా అప్లోడ్ చేసాం, చూడండి. ఫస్ట్ టైం చెప్పాడు, నేను కూడా నా సాక్ష్యాన్ని ఇంతవరకు చెప్పలేదు, మీరు వచ్చారన్నా మీకే ఇస్తున్నానని చెప్పి ఆయన కూడా తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఇలా మరి ఆ ఛానల్లో పెడుతూ ఉన్నాం, చూడండి, మీకు తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా సాక్ష్యం చాలా వివరంగా అందులో చెప్పడం జరిగింది. గంట పైనే ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకు అంత టైం లేదు. నాకు ఇచ్చిన సమయం దగ్గరగా 40 నిమిషాలు అయిపోయింది. ఇంక 20 నిమిషాలే ఉంది. 20 నిమిషాల్లో నా సాక్ష్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. మీరేం మాట్లాడతలేదు ఏంది అసలు? నేనేం మాట్లాడుకుంటూ పోతున్నాను, కానీ శ్రద్ధగా వింటున్నారు, అది మాత్రం గమనిస్తున్నాను నేను. అందుని బట్టి దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినటం కావాలి, మీరు మాట్లాడకపోయినా చాలు. చక్కగా వింటున్నారు. మీ దైవజనుడు ఎంత మరి నిజంగా మిమ్మల్ని బట్టి ధన్యుడు. మీరే కదా మా బహుమానం అన్నాడు పౌలయ్య గారు, అలా అన్నమాట. కాబట్టి మీరు అంత శ్రద్ధగా వింటే చాలా సంతోషం. ఎక్కడో ఒకళ్ళిద్దరు కనపడుతున్నారు నాకు కాస్త నిర్లక్ష్యంగా, వాళ్ళు కూడా సరి చేసుకుంటే ధన్యులు. దేవునికి స్తోత్రం. రైట్, మంచిది. అలా మా తల్లికి బిడ్డలు చనిపోతూ ఉంటే దేవుడు నన్ను ఇచ్చాడు, దేవుడు నన్ను మరి బ్రతికించాడు. వారు రక్షణ అనుభవంలోకి వచ్చారు కాబట్టి, ఆయన నమ్ముకున్నారు కాబట్టి
ఏదేమైనా దేవుని ప్రణాళికే. ఎవరు భూమి మీద ఉండాలన్నా, ఎవరు వెళ్ళిపోవాలన్నా ఆయన చిత్తంలో ఉంది కదా. సరే, ఆయన మా తల్లిగారి ప్రార్థనను బట్టి నన్ను ఆమెకి ఇచ్చాడు. నా తర్వాత మరి మా సహోదరుడు, మేమిద్దరం పిల్లలం మా తల్లిగారికి. నేను 10th క్లాస్ వరకు వెరీ గుడ్ స్టూడెంట్నండి. అన్నీ ఫస్టే, బాగా చదివేవాడిని, చాలా పద్ధతిగా ఉండేవాడిని. ఇంటి దగ్గర ఎప్పుడు మా నాన్నగారు ప్రార్థనలు పెడతా ఉంటారు, ప్రార్థనల్లో పాల్గొనేవాడిని. ప్రయోజనకారిగా ఉన్నాను. మొదట చాలా ప్రయోజనకారిగా ఉన్నాను. చర్చికి నేనే పెయింట్లు వేసేవాడిని, చర్చి మొత్తం నేనే ఒక్కరిని అలంకరించేవాడిని. ఈరోజు దేవుడు నాకు 10 మంది యవనస్తులను ఇచ్చాడు, కానీ ఒకప్పుడైతే నేను ఒక్కనే ఉండేవాడిని. నాకు స్నేహితుడు ఉండేవాడు, వెంకటేష్ అని. వాడు నేను ఇద్దరమే చేసేవాళ్ళం, పెయింట్లు వేసేవాళ్ళం, చర్చి అలంకరించేవాళ్ళం. చిన్న చర్చి అండి, అలంకరించేవాళ్ళం, మైకులు శుభ్రం చేసేవాళ్ళం, పాస్టర్ గారు రాగానే శుభ్రంగా పట్ల పరిచేవాళ్ళం, చక్కగా చాపలు వేసేవాళ్ళం. ప్రతిదీ మేము చాలా ఇంట్రెస్ట్గా చేసేవాడిని నేను 10th క్లాస్ వరకు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత సాతాను బాణం వేశాడు. 10th క్లాస్ వరకు సహజంగా ఆ రోజుల్లో, ఇప్పుడంటే ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి, ప్రైవేట్ కాలేజీలు చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు. 10th కంటే ఇంకా ఘోరంగా ఉంది ఇంటర్మీడియట్ చదవటం ఈ రోజుల్లో. అప్పుడు ఎలా ఉండేదంటే గవర్నమెంట్ కాలేజీలు 98, 97 సమయంలో సంగతి చెప్తున్నాను నేను, 25 సంవత్సరాల పైన. అప్పుడు ఎలా ఉండేదంటే 10th అయిపోగానే గవర్నమెంట్ కాలేజీలు ఉండేవి. ఈ గవర్నమెంట్ కాలేజీల్లో చేరాము అంటే కాలు రెగరేసినట్టే. ఎలా ఉండేదంటే ఫస్ట్ పీరియడ్ ప్రజెంట్ వేయించుకునే వాళ్ళం, ఫస్ట్ పీరియడ్. ఇక సెకండ్ పీరియడ్ లేదు, ఎందుకంటే ఒక పూట మొత్తం అదే ప్రజెంట్ మీద కొనసాగేది. అందుకని ఆ పక్కన గోడ దూకేసి, మాకు దగ్గరలో వాటరే ఉంది, చీరాల సముద్రం, చక్కగా అక్కడికి వెళ్ళిపోయి సైకిల్ మీద, మాకు సైకిళ్ళు కొనిచ్చారు. మేము కాలేజీలో బాగా చదువుతామని మా తల్లిదండ్రులు మాకు సైకిళ్ళు కొనిస్తే, అప్పుడు కొత్తగా రేంజర్ సైకిళ్ళు వచ్చింది. ఆ సైకిల్ తీసుకొని ఆ సైకిల్ ఎక్కేసి వాటర్ వెళ్ళిపోయి సముద్రంలో మునిగి సముద్ర పొడ్డున షికార్లు చేసి వచ్చేవాళ్ళం. అదే ప్రక్రియలో సినిమాలు అలవాటైనాయి, సినిమాలు చూడటం. అప్పటి వరకు సినిమాలు అంటే అసలుకి తెలిసేది కాదు, ఎందుకంటే దేవునిలోనే ఉండేవాళ్ళం. ఇంట్లో బయట అడుగు పెట్టగానే మాకు ఇక అలా కాలు రెగరేసాం కదా, ఇక సినిమాలు. ఈ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్ తీసుకెళ్ళేవాళ్ళు. ఆ సమయంలో నాకేంటంటే అండి, మొదటి నుంచి కూడా ఏదైనా చూసినప్పుడు దాన్ని తదేకంగా పరిశీలించటం, అదే మనం చేస్తే ఎలా ఉంటుంది అనుకోవటం, ఇటువంటి ఆలోచన ఉండేదన్నమాట. దేన్నైనా తదేకంగా పరిశీలించి తెలుసుకోవటం అలవాటు. ఈ సినిమాలకి ఎప్పుడైతే వెళ్తున్నానో అందరూ సినిమాని సహజంగా చూస్తే ఎలా చూస్తారు, అరే అరే అన్నట్టు చూస్తారు, అరే కొడుతున్నాడు అన్నట్టు చూస్తారు. ఇంకా పాత రోజుల్లో అయితే సినిమాలు చూసేటప్పుడు మీకు తెలుసో లేదు కానీ ఉరి వస్తున్నాడరా అనేవాళ్ళు. అంటే వీళ్ళు సినిమాల్లో లీనమైపోయి వీళ్ళకి అర్థమయ్యేది కాదు, అది సినిమా, అది షూటింగ్ అనేది అర్థమయ్యేది కాదు. ఉరి వెనకొస్తున్నాడరా, చంపేస్తాడరా, చూడరా అనేవాళ్ళు, అంటే తెలియక. అయితే నేను అట్లా చూసేవాని కాదు. లైట్స్ ఎలా పెడుతున్నారు, ఫోకస్ ఎట్ నుంచి వస్తుంది, ఈ షాట్ ఎలా తీశారు, ఈ కెమెరా ఎలా పెట్టారు, ఈ కెమెరా కింద నుంచి పెట్టారు, పైనుంచి పెడితే ఎలా ఉంటుంది, ఇది ప్రొఫైల్లో పెట్టారు, ప్రొఫైల్లో పెట్టకుండా పైనుంచి కిందకి దించితే క్రేన్ షాట్ ఎలా ఉంటుంది, అప్పర్ షాట్ ఎలా ఉంటుంది, ఈ షాట్లు గమనిస్తూ ఉండేవాడిని సినిమాలో నేను. అదే నా కొంప ముంచింది. స్తోత్రం. అంటే ఈ సాతాను చేసేటటువంటి పని అన్నమాట ఇది సాతాను వేసే బాణాలు అన్నమాట. పక్కదారి పట్టించడానికి, నిష్ప్రయోజనకారిగా చేయటానికి. సాతాను గాడి మెయిన్ ప్లాను క్రైస్తవులని నిష్ప్రయోజనకరంగా చెయ్యాలి. ప్రయోజనకరంగా ఉంటే వాడికి బాధ, తలనొప్పి అన్నమాట వాడికి, అది వాడి ప్లాన్. కాబట్టి నేను ప్రయోజనకరంగా ఉంటున్నాను కదా, మందిరంలో చక్కగా పనిచేయటం, సంఘ కాపరి మా పాస్టర్ గారు, యేసుపాదం పాస్టర్ గారిని సేవ చేసేవాడు, ఆయన మాట వినటం, చక్కగా లోపడటం, బాగుండేవని కదా. అందుకని సాతాను ఈ బాణం వేశాడు. ఇక ఈ షాట్లు, ఈ లైట్లు, ఈ వ్యవహారంలో పడిపోయే నా బుర్రంతా సినిమాల మీదకి బాగా లాక్కెళ్ళిపోయిందండి. సినిమాల మీదకి నా మనసంతా తీసుకెళ్ళి ఇంట్లో చెప్పాను నేను సినిమాల్లోకి వెళ్ళాలని. మా నాన్నకు ఒక్కసారి ఏం అర్థం కాలేదు. నేనంటే బహుప్రేమ, ఎందుకంటే చెప్పానుగా లేక పుట్టాను, ఆడబిడ్డలు పుట్టాక నేను బ్రతికాను కాబట్టి మా నాన్నకి నేనంటే చాలా ప్రేమ ఉండేది. అయితే ఖండించేవాడు, చెప్పేవాడు, కానీ నేను గట్టిగా కూర్చుంటే మాత్రం ఏం అనలేకపోయేవాడు. తండ్రి ప్రేమ, అటువంటి ప్రేమ. ఇప్పుడు నాన్న నా ఆస్తి నాకు కావాలి అన్నాడు, ఏం చేశాడు తండ్రి? ఇచ్చేసాడు. ఎందుకంటే తండ్రి ప్రేమ అది తప్పదు. మన తండ్రి కూడా అంతే.
నేను వెళ్ళిపోతాను నీ దగ్గర ఉండనంటే ఆయన ఏం అనలేడు. నేను వస్తాను అంటే ఆయన చేర్చుకోకుండా కూడా ఉండలేడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన చేర్చుకుంటాడు. అది తండ్రి ప్రేమ. మా నాన్న కూడా నేను గట్టిగా కూర్చున్నా, నేను హైదరాబాద్ వెళ్ళాల్సిందే, సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాల్సిందే, సినిమాల్లో నటించాల్సిందే, నాన్న అది కరెక్ట్ కాదమ్మా, నువ్వు చెడిపోతావు అని చెప్పినా నేను వినలా. సరే చిన్న కొడుకున్నాళ్లే, వాడే నా దగ్గర ఉంటాడని చెప్పి మా నాన్న తన స్నేహితుడు ఉంటే తన స్నేహితుని ద్వారా మాట్లాడి, అప్పుడు వెంకటేష్, హీరో వెంకటేష్ గారిది, వారి నాన్న రామానాయుడు గారు, వాళ్ళది కలర్ ల్యాబ్ ఉండేది నాచారంలో. ఆ కలర్ ల్యాబ్లో పనికి కుదిరిచ్చాడు. అక్కడ వెంకటేష్ గారి సినిమాలన్నిటికీ వాల్ పోస్టర్స్ వేసేవాళ్ళు. నేను ఆ సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు సూర్యవంశం అనే సినిమా, మీకు ఐడియా ఉందో, మీరు అందరూ మంచోళ్ళు, సినిమాలు చూడలేదనుకుంటా. కాదా, తెలుసా? ఓకే, మంచిదే కానీ వదిలేయండి, అది మంచిది కాదు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో సూర్యవంశం, గణేష్ అనే సినిమాలు అంటే నేను చేశాను కాబట్టి నాకు బాగా గుర్తు అనమాట. అవి నేనే ప్రింటింగ్ వేసేవాడిని. ఆ రేకు ఒకటి ఉంటుంది అనమాట, దాని మీద ప్రింటింగ్ మిషన్ నుంచి వస్తుంది. ఆ రేకులు కడిగే దగ్గర నన్ను వేశారు, కొంచెం బలంగా ఉన్నానని. నా స్నేహితుని కూడా తీసుకొని వెళ్ళే ఒకరిని, అతని పేరు డేవిడ్, అతను కూడా క్రిస్టియనే, అతను కూడా తీసుకొని వెళ్ళా నాతో పాటు. అతను ఏం చేశాడు, ఆఫీస్ బాయ్లో టీలు అందించడానికి పెట్టారు. ఎందుకంటే అతను పక్క పలసగుండేవాడు అప్పుడు బాగా. ఈ ప్లేట్లు ఎత్తలేడు, కడగలేడని వాడిని అక్కడ పెట్టారు. 2 నెలలుండి వాడు వచ్చేసాడులే, అక్కడ తట్టుకోలేక ఆ పరిస్థితులకి. నేను మాత్రం నాకెందుకంటే సినిమాల మీద ఆసక్తితో ఎన్ని కష్టాలైనా భరించాలి అని అక్కడ ఈ ప్లేట్లు కడగటం, ఈ వాల్ పోస్టర్స్ వేయటం, ఈ విధంగా ఉంటున్నప్పుడు అబ్బాయి పేరు ఏదో ఉంది, నాకు సరిగ్గా గుర్తులేదు, జానీనో ఏదో అనుకుంటాను. అబ్బాయి ఆ ప్రింటింగ్ ప్రెస్లో కొత్తగా పనికి వచ్చాడు, నాకు ఫ్రెండ్ అయ్యాడు. మేమిద్దరం ఆ పని చేస్తున్నాం. చక్కగా మేమిద్దరం కలిసి భోజనం చేయటం, మా రూమ్కి అతను రావటం, నేను ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో ఉన్నాను. అతని ఇంటికి నేను వెళ్ళటం, ఒక్కనే ఉండేవాను కదా. నాకు బాగా ఫ్రెండ్షిప్ అయ్యాడు, నన్ను బాగా స్నేహంగా ఉండేవాడు, చెప్పేవాడు అన్ని విషయాలు. ఆ అబ్బాయి చెప్పాడు నాకు, ఏమని చెప్పాడంటే, ఇలా కాదు, నువ్వు ఎక్కడుంటే ఎల్లకాలం ఇదే పని చేయాలి, నువ్వు నీ గోల్ సినిమాల్లో స్టార్ అవ్వాలని కదా, నటుడు అవ్వాలని కదా, అందుకని నువ్వేం చేస్తావంటే ఫిలిం నగర్ వెళ్ళు, ఫిలిం నగర్లో ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అందులో జాయిన్ అయితే నీకు అక్కడ ప్రయోజనం, నీకు తద్వారా నువ్వు సినిమాల్లో నిన్ను పిలుస్తారు, ఆఫీసులు ఉంటాయి, నువ్వు అలా వెళ్ళిపోవచ్చు. అంటే ఓహో అదే ఆ విషయం, ఇది కాదని చెప్పేసి వెంటనే ఆదివారం తర్వాత రోజు ఆదివారం వస్తే ఫిలిం నగర్ వెళ్ళిపోయి, ఆ రోజు సెలవు. ఫిలిం నగర్లో ఇక నాకేమీ తెలియదండి అసలు, హైదరాబాద్ ఆ ప్రింటింగ్ ప్రెస్ తప్పితే నాకేం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. సరాసరి ఎక్కడికి వెళ్ళానంటే అంత దేవుని ప్రణాళిక అండి, అంతే. దేవుడు వదిలిపెట్టడం మనల్ని, మనం ఆయనకి వెళ్ళి చూడకపోయినా, మనం ప్రార్థించకపోయినా మనల్ని మాత్రం ఆయన, గుంటూరు రాజా గారు బాగా రాశాడు, ప్రార్థించకపోయినా, అదనమాట మన దేవుని మనస్సు. మనం ప్రార్థించకపోయినా ఆయన మాత్రం మనల్ని వదిలిపెట్టాడు, చూస్తూనే ఉంటాడు, ప్రణాళికలు జరిగిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామో టక్కున వాటేసుకుంటాడు మళ్ళీ ఆయన. మన తండ్రి అటువంటి ప్రేమాస్వరూపి. స్తోత్రం చెప్పండి. ఏం తెలీదు, చివరికి వెళ్ళిపోయి బస్సు దిగా, లాస్ట్ స్టేజ్. ఇక లేదయ్యా దిగండి అంటున్నారు, అందరూ దిగేశారు, కండక్టరు డ్రైవర్ కూడా. నేను అక్కడ దిగి కొంచెం వెనక్కి రాగానే ఎంత సంతోషం వేసిందంటే, ఇటువైపు చూడగానే కోటా శ్రీనివాసరావు గారి ఇల్లు కనపడింది. మనం సినిమాలు బాగా చూస్తున్నాం కాబట్టి అందరూ తెలుసు నాకు, కాబట్టి ఒరే కోటా శ్రీనివాసరావు గారి ఇల్లా? అక్కడ వాచ్మెన్ వెళ్ళి ఎవరి ఇల్లు అండి అంటే, కోటా శ్రీనివాసరావు గారండి. ఉన్నారా సార్ అంటే, ఏంది ఉండేది పోపో అన్నాడు ఆయన. ఉండడు, షూటింగ్కి వెళ్తారు ఉండరు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఈవివి సత్యనారాయణ గారి ఇల్లు ఉంది. ఆ రోడ్లో మీకు తెలుసో లేదో, మరి నా ఛానల్లో కూడా పెట్టాను, ఈ మధ్య నేను వెళ్ళటం జరిగింది ఫిలిం నగర్. మరలా ఒకసారి నా సాక్ష్యాన్ని అందరికి చూపించాలనే ఉద్దేశంతో వెళ్ళి అవన్నీ చూసి వచ్చాను, మరలా వీడియో అప్లోడ్ చేద్దాం. ఈవివి సత్యనారాయణ గారి ఇల్లు, ఆ తర్వాత కోడి రామకృష్ణ గారి ఇల్లు, ఇవన్నీ ఆ డైరెక్టర్సు, ఆ నటుల ఇల్లు ఆ లైన్లోనే ఉంటాయి. బాబు మోహన్ గారి ఇల్లు, ఇవన్నీ ఆ లైన్లోనే ఉంటాయి అన్నమాట. వాళ్ళందరిని చూడగానే నాకు చాలా సంతోషం వేసింది. అబ్బా, నేను ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాను, ఇది అసలు పరిస్థితి అని చెప్పి ఇక అది వదిలేసా, ప్రింటింగ్ ప్రెస్ను వదిలేసి కొంచెం ముందుకెళ్తే అక్కడ అడిగా ఒక అతన్ని, ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అంట కదా అంటే, ఈ పక్కనే ఆ దారిలో ఒకటి ఏదో ఉందండి చూడండి అన్నాడు. అక్కడికి వెళ్తే సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, విజయ్ గారని. అతను మంచి క్రైస్తవుడు, మంచి పాటలు పాడతాడు, వర్షిప్ చేస్తాడు. ఆయన ఇటు ఈ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఈ పని చేస్తున్నాడు. సరే అక్కడికి వెళ్తే అక్కడ అతను నన్ను బాగా
ఆదరించాడు, నన్ను ఆహ్వానించాడు, నాకు పరిస్థితి అంతా చెప్పాడు, ఇది అని. అప్పుడు నేను అక్కడ యాక్టింగ్ చేయటానికి అక్కడికి వెళ్ళానండి. 6,000 రూపాయలు అడిగాడు మా నాన్న. అర్జెంటుగా 2,000 తీసుకురామని చెప్తే మా నాన్న పాపం తీసుకొని వచ్చాడు నా మీద ప్రేమతో. ఆ 2,000 కట్టి జాయిన్ అయ్యాను. అప్పుడు నేను జాయిన్ అవ్వగానే అక్కడ ధనరాజు ఉన్నాడు. తెలుసా ధనరాజు? మీరు మంచోళ్ళు, మీరు జబర్దస్తులు అయి చూడరు. దేవునికి స్తోత్రం. మీరు చల్లగా ఉండాలి, చూడబాకండి. నేను మళ్ళీ తెలుసు అని అడగటం ఎందుకు, వద్దులే. అక్కడ ధనరాజు నాకు ధనరాజు అతనికి రిలేషను విజయ్ గారికి, అందుకని ముందే ఉన్నాడు నాకంటే ముందు. నాకు సీనియర్ అని చెప్పుకోవాలి వాడు అనకూడదేమో, అప్పుడు అనేవాళ్ళం, ఇప్పుడు అనకూడదు, మళ్ళీ బాగుండదు. నేను బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. అతను బాగా యాక్టింగ్ చేస్తాడు, అతను కూడా ఆ టైంలో. నేను గోల్డ్ మెడలిస్ట్ అండి. ఆలీ గారి చేతుల మీదుగా నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను యాక్టింగ్లో. నన్ను సత్యం యాబీ గారని కృష్ణానగర్లో ఉండేవాడు ఆయన మా గురువు గారు, యాక్టింగ్ గురువు గారు. ఆయన నన్ను అనేవాడు, రే చిన్న అనేవాడు. నా పేరు చిన్నార, పునీత్ చిన్నప్ప నా అసలు పేరు. రోమన్ క్యాథలిక్లో నేను పుట్టగానే మమ్మల్ని అక్కడ రక్షించబడ్డారు కదా, అక్కడికి తీసుకెళ్తే అక్కడ సిస్టర్ పెట్టిందంట, ఇతని పేరు పునీత్ చిన్నప్ప అని. అందుకని ఈ పునీత్ పోయింది, అప్ప పోయింది, చిన్న అనటం ప్రారంభం చేశారు. రికార్డెడ్గా చిన్న. అయితే నేను సేవలోకి వచ్చిన తర్వాత పునీత్ కుమార్ అనేది దేవుడు బయలుపరిచాడు. అనేక మంది ఆ పేరుతో పిలుస్తూ ఉన్నారు, పునీత్ కుమార్, పునీత్ అని. సరే, అలా నన్ను అన్నాడు ఆయన, నువ్వు చాలా గొప్ప నటుడు అవుతావు, నీ వాయిస్ కానీ నీ యొక్క పర్సనాలిటీ కానీ నీ యాక్టింగ్ కానీ సూపర్ అబ్బా అని చెప్పేవాడు. మనకు తెలీదు అంత ఆలోచన. సరే, ఆ విధంగా నన్ను గోల్డ్ మెడల్కి నిలవబెట్టారనమాట మా యాక్టింగ్ సార్ విజయ్ సార్ గారు కలిసి. ఆలీ గారు ఆ స్పెషల్ ప్రోగ్రామ్కి జమునా గారు, ఆలీ గారు వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను డ్యాన్స్ వేశాను. శ్రీహరి గారు, డిస్కో శాంతి గారు, వాళ్ళిద్దరు భార్య భర్తలు, వాళ్ళ మీదుగా నేను బహుమానాలు తీసుకున్నాను. ఆ పరిస్థితి అన్నమాట. అలా సినిమా ఫీల్డ్లో ముందుకెళ్తా ఉన్నాను. చాలా నాకు జూనియర్స్ అన్నమాట, ఈ చమక్ చంద్ర వీళ్ళు కొంతమంది జబర్దస్త్లో చేసేవాళ్ళంతా. ఎందుకు చెప్తున్నానంటే, ఇది దేవుడు నన్ను ప్రయోజనకారిగా మార్చుకున్నాడని చెప్తున్నా. నేనేదో గొప్ప కోసం చెప్తున్నా. దేవుడు నన్ను ప్రయోజనకారిగా ఉంచుకున్నాడు. అది అంత భయంకరమైనటువంటి పాపపు లోకం, అది భ్రష్టత్వమైనటువంటి జీవితం. ఎవరు కళ్ళతో చూడను కూడా చూడద్దు. ఆ ప్రోగ్రామ్స్ కానీ ఆ యొక్క ఆ సినిమా వ్యవహారం కానీ చాలా అండి. మీకు తెలియదు కానీ అంత పెంటలోకం ఇంకోట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అంత భయంకరమైన భ్రష్టత్వం. బయటకు వచ్చాక తెలిసిద్ది. ఎవరికైనా ఆ కంపులో ఉన్నప్పుడు ఆ కంపు అర్థం కాదు. బయటకు వస్తే వామ్మో ఎంత కంపులో నుంచి బయటకు వచ్చానని నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా. నా జీవితం. చేపల మార్కెట్కి వెళ్ళండి, అక్కడ కూర్చొని చేపలు అమ్ముతూ ఉంటుంది, ఎండి చేపలు. ఆమెకి ఏం రాదు, మనకెళ్తే కంపు కొడుతుంటుంది. ఏంటి విషయం, ఆమెకు అలవాటు అయిపోయింది అది. ఆమె కూడా బయటకు వచ్చి కొంతకాలం ఉండి వెళ్తే ఆమెకు అప్పుడు అర్థమైంది, ఎంత కంపు అని. అలాగే సినిమా జీవితం కూడా కంపు జీవితం అండి. భయంకరమైనటువంటి పాపం, పెంటే అటువంటి జీవితాలు అవి. అందులో నుంచి బయటకు వచ్చాక అర్థమైంది పరిశుద్ధతకి పెంటకి ఎంత దూరం ఉందా అని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. అంత భయంకరమైన బ్రతుకులో నుంచి బయటకు వచ్చానని చెప్పటానికే వారి గురించి నేను మీకు తెలియచేస్తా ఉన్నా. ఎవరు కూడా అవి దయచేసి చూడొద్దు. అవి చాలా భయంకరమైనటువంటి ప్రమాదం. సాతాను అట్లు ఉచ్చుల్లో పడ్డారంటే నాలాగా మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఇక ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఇన్స్టిట్యూట్ అయిపోయింది, యాక్టింగ్ అయిపోయింది. ఇక మనల్ని ఎవరు పిలిచి అక్కడ యాషాలు ఎవరు. నేను అనుకున్నాను, అబ్బో వీళ్ళందరూ నన్ను పొగిడేస్తున్నారు, గోల్డ్ మెడల్ వచ్చేసింది, నేను పెద్ద స్టార్ని అయిపోతున్నాను అనుకున్నాను. కానీ బయటకు వచ్చి చూశాక ఏమీ లేదు. ఇక ఎవరో మనం పిలిచే వాళ్ళు ఉండరు, టీనీలు కూడా ఎవరు నాలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది ఉంటారు ఆ కృష్ణానగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్లో. ఎవరికి వస్తే యాషాలు, ఎంతమంది కన్నా ఇస్తారు యాషాలు. నేను అనుకున్నాను యాషాలు వెంటనే వస్తాయి అనుకున్నాను, కానీ ఏమీ లేదు అక్కడ. టీకి కూడా లేని పరిస్థితులు. మంచినీళ్ళు తాగటానికి కూడా ఒక్కోసారి ఉండవు. ఒక్కోసారి రాత్రులు మంచినీళ్ళు తాగి పడుకోవాలి రూముల్లో. చంద్ర అనేవాడు అలా అక్కడ జీవించాడు. మా ఇన్స్టిట్యూట్ వెనక బచ్చల కూర, తోటకూర ఉంటే అవి తీసుకొచ్చుకొని అవి వండుకొని తినేవాడు అనమాట. అటువంటి పరిస్థితి, అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళు అనమాట. అటువంటి పరిస్థితులు ఎవరిస్తారు మా క్యాషాలు. కాబట్టి నేనేం చేశానంటే చిన్నగా ఒక ఛానల్ పట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సినిమాకి, ఫ్రెండ్షిప్ అనేటటువంటి సినిమాకి జాయిన్ అయ్యా. అందులో ఒక వారం రోజులు ఏమో షూటింగ్ చేశాం. అతను
జయప్రకాష్ రెడ్డి అని లావుగా ఉంటాడు విలను, మీకు ఐడియా, మీకు తెలియదులేండి. ఆయనతో కలిసి నేను ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అతనికి నేను డైలాగులు అందించేవాడిని, డైలాగులు చెప్పేవాడిని. మంచి నటుడు ఆయన. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ విధంగా ఉన్నప్పుడు ఒక వారం రోజులు ఏమో షూటింగ్ చేసామండి. ఆ తరువాత ఇక దేవుడు మరలా ఒక భయంకరమైనటువంటి కార్యం నా జీవితంలో జరిగించాడు. ఎప్పటికప్పుడు దేవుడు చూపిస్తూనే ఉంటాడు మనకు మార్గం. మనం తప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. సరి చేసుకున్నవాడు ధన్యుడు, ముందే సరి చేసుకున్నాడు, లేకపోతే గుంటలో పడతాడు. నేను చాలా చూపించినా అలాగే మూర్ఖంగా వెళ్తున్నా. ఎలా చూపించాడంటే, అప్పటికి నాకు పెళ్ళయింది, పెళ్లి చేశాడు మా నాన్న. హైదరాబాదులో ఉన్నటువంటి అమ్మాయినే, మా నాన్న స్నేహితుడికి తెలిసిన అమ్మాయిని పెళ్లి చేశాడు. ఇక హైదరాబాదులోనే ఉంటాను అంటున్నాడు కదా అని. సరే, మేమిద్దరం ఒకరోజు తీర్మానం తీసుకున్నాం, నా భార్య నేను. ఏంటంటే, సినిమాల్లో చాలా కష్టంగా ఉంది, మనకేమన్నా ఇబ్బంది అయ్యిద్దామో సినిమాల్లోకి వెళ్తే, ఎలా చేయాలి అని అంటే అనుకున్నప్పుడు సేవ చేద్దామని చెప్పింది. సరే, నాకేమో సినిమాల మీద పిచ్చిపోలా. ఈ అమ్మాయి ఆ మాట చెప్పగానే నేనేం చేశానంటే, ఓ పని చేద్దాం అమ్మాయి, కాయిన్ తీసుకెళ్ళి చర్చిలో కాయిన్ వేద్దాం, బొమ్మ పడితే సినిమాల్లోకి వెళ్తా, అచ్చు పడితే సేవ చేస్తా అని అనుకున్నాం. మీరెవరు అలా అనుకోవద్దే, ఇది నా తీర్మానం, నాకు దేవుడు బయలుపరిచింది. పునీత్ పాష్ గారు వచ్చాడు చీరాల నుంచి, కాయిన్ వేద్దామని చెప్పాడు, ఈ వ్యాపారం చెయ్యాలా కాయిన్ వేయాలని వేయబాకండి, అది ఎలా వస్తుందో నాకు తెలియదు, జాగ్రత్త, నేను చెప్పానని మీరు చేయొద్దు, అది నాకు దేవుడు చూపించాడు. సరే, గిద్యోనుకు చూపించాడు. గిద్యోనుకు సూచన తెలుసుగా మీకు, బొచ్చు తడవాలి అంటే గొర్రె బొచ్చు ఏమైంది, తడవద్దు అంటే సూచనలు దేవుడు చూపిస్తాడు తన బిడ్డలకి. ఆయా రీతుల్లో ఉంటాయి. నాకు కాయన్ రూపంలో చూపించాడు. సరే, కాయన్ వేద్దాం అనుకున్నాం. ఇద్దరం తలారా స్నానం చేసి చర్చిలోకి వచ్చాం. మాయ్ నువ్వు ప్రార్థన చేయి, నేను కాయన్ వేస్తానన్నా. 3 సార్లు వద్దు, ఒకేసారి వేస్తానన్నా. సరే అంది. అమ్మాయి ప్రార్థన చేస్తుంది, చాలా భారంగా ప్రార్థన చేస్తుంది. మా పాస్టమ్గా ప్రార్థన చేస్తా ముగింపులో ఉన్నప్పుడు నేను కాయన్ వేసా. కాయన్ వేసి కింద పడింది. ఈ అమ్మాయి కళ్ళు తెరిసేలోపు కాయన్ మార్చేశానండి. ఎందుకంటే కాయన్లో అచ్చుబడింది. నేను బొమ్మ అయితే కదా అక్కడికి వెళ్ళాల్సింది. అమ్మో, ఈ అమ్మాయి చూసిందంటే నన్ను పట్టుకుంటుందని చెప్పి వితిన్ సెకండ్స్లో ఎంత స్పీడ్గా తిప్పానంటే కాయను, ఆ అమ్మాయి కళ్ళు ఆమెనని తెరిసే లోపు తిప్పేసి మనం చూడు బొమ్మ పడింది అంటే మనం వెళ్ళిపోవాలి. అమ్మాయి నిజమే అనుకుంది. అరే, ఎంత తెలియదు పాపం, అమాయకురాలు. తర్వాత చెప్పాక అర్థమైంది. నన్ను బండ బూతులు బండ దిట్లు తిట్టింది. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి వ్యతిరేకించి అంత పని చేస్తావా? ఎంత భయంకరమైన ఉగ్రతను మనం తప్పించుకున్నాం. మన బిడ్డల మీద ఆ ఉగ్రత వస్తే ఏమయ్యేదని తర్వాత నన్ను చాలా తిట్టింది. అవును, నిజమే కదా అనిపించింది నాకు. దేవుని సూచనలకు వ్యతిరేకంగా వెళ్తే చాలా కష్ట నష్టాలు కొని తెచ్చుకుంటామండి. ఎప్పుడు అలా చెయ్యొద్దు. దేవుడి నీ మీద ఒక ప్రణాళిక ఉంచి నీకు ఒకటి చూపిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు ఎదురు తిరిగి అలా వెళ్ళారంటే ఇంకా భయంకరమైన కష్ట నష్టాలే తప్పితే ఆశీర్వాదాలు ఉండవు. సరే, దేవుని కృప నా మీద ఉంది కాబట్టి నన్ను కొద్దిలోనే తప్పించాడు ఆయన. తిప్పానా, హైదరాబాద్ వెళ్ళా. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ రూమ్లో అప్పుడు సినిమాకి సంబంధించిన రీల్స్ బాక్సులు ఉంటాయి. బాక్సులు చాలా ఖరీదు ఉంటాయి. 10 బాక్సులు తీసుకొచ్చి పెట్టాడు ఆయన. 3 బాక్సులు 4 బాక్సులు ఎన్ని బాక్సులు మొత్తానికి ఒక అతను లేపి అమ్ముకున్నాడు చాలా సీక్రెట్గా. ఇది ప్రొడ్యూసర్ గారు తర్వాత రోజు రాగానే తెలిసింది. లేవు. వెంటనే టీం మొత్తాన్ని పిలిపించాడండి ఆయన ఆఫీస్ రూమ్లోకి, ఛాంబర్లోకి. చెప్తున్నాను, ఇది ఇట్లా పిస్టల్ పెట్టుకొని ఉంటాడు ఆయన. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఆయనకి పిస్టల్ తుపాకీ లైసెన్స్ ఉంది ఆయనకి. మా ప్రొడ్యూసర్ ఆయన చాలా గొప్ప ధనవంతుడు. హైదరాబాద్లోనే చాలా ఫ్లాట్స్ ఉన్నాయి అతనికి. అతను చేస్తున్నాడు ఆ సినిమా కొత్త వాళ్ళని పెట్టి. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ నేను. పిస్టల్ అట్ట పెట్టి ఉన్నాడు. టీం అంతా నుంచోబెట్టాడు. మర్యాదగా చెప్పండి, నాకు లైసెన్స్ కూడా ఉంది, కాల్చి పడేస్తాను అంటున్నాడు. నాకు అప్పుడు అనిపించిందండి, ఎలా ఉందంటే తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టు తినే సమయం ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది అక్కడ. ఎందుకంటే కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి, అప్పటికే మా నాన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి చీరాల్లో ఆశ్రమం నడిపిస్తున్నాడు. అప్పటికే 30 మంది వృద్ధులు, మంచంలో 10 మంది ఉంటే మా నాన్న రోజు పొద్దున్నే లేసి వాళ్ళకు శుభ్రంగా స్నానాలు చేపించి వాళ్ళకు భోజనాలు పెట్టి వాళ్ళని అంతా సిద్ధం చేసి బజార్ వెళ్ళేవాడు, మరలా వచ్చేవాడు. అనేక మంది దాతలు వచ్చేవాళ్ళు, అనేక మంది సేవకులు వచ్చేవాళ్ళు. ఎప్పుడు ప్రార్థనలు జరుగుతుండే. అంత మంచి ఫ్యామిలీ చీరాల్లో, అంత మంచి పరిచర్య. మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, ఇంకా కొంతమంది అలా పరిచర్యలు ఉంటే
నేను ఒక్కనే తప్పిపోయిన కుమారుడు మాదిరి వెళ్ళిపోయి, అతనేమో చిన్న కుమారుడు, ఇక్కడేమో పెద్ద కుమారుడు, అంతే తేడా. హైదరాబాద్లో వెళ్ళిపోయి భయంకరమైనటువంటి ఆ జీవితం. ఇక అప్పుడు అనిపించింది, చిన్న కుమారుడే గుర్తొచ్చాడు ఈ పెద్ద కుమారుడికి. వామ్మో, ఈ భ్రష్టత్వం ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి. కాల్చేస్తాడేమో వీడు, భయం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మనందరం నుంచొని ఉన్నాం, తుపాకీ పట్టుకొని ఉన్నాడు, కాల్చేస్తాను అంటున్నాడు, ఎలా ఉంటుంది? ఎవరు లేరు అక్కడ, నానేవాళ్ళు లేరు, బంధువులు లేరు, నా అమ్మా నాన్న లేరు, నా తమ్ముడు లేడు, నానేవాళ్ళు లేరు, అందరూ గుర్తొస్తున్నారు ఆ టైంలో. అరే నా ఊరు, నా పరిస్థితి ఏంది, నా రేంజ్ ఏంది, చాలా చీరాల్లో తిరుగులేదు నాకు, ఏలేస్తే 100 మంది వచ్చే పరిస్థితి నాకు, అక్కడ ఎవరూ లేరు నాకు, ఏంటి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. అప్పుడు నా బుర్రకు తాకింది, అయ్య బాబోయ్ ఇది చాలా భయంకరమైన పరిస్థితి అని అప్పుడు మారు మనసు పొందానండి. అప్పుడు అనుకున్నాను ఒక తీర్మానం, అయ్యా నీ కాయను నేను మార్చినందుకే, నువ్వు నా మీద ఉన్న ప్రణాళికను నేను తిప్పినందుకే నాకు ఈ దుర్భరమైన పరిస్థితి. ఒక లోకస్తుడు ముందు చేతులు కట్టుకొని ఉంచున్నా, వాడు తుపాకీతో బెదిరిస్తే ఇక్కడ దడుచుకుంటున్నానయ్యా, ఈ పరిస్థితికి వచ్చాను, నన్ను క్షమించయ్యా, ఈ పరిస్థితుల్లో నుంచి గట్టెక్కితే నీ సేవ చేస్తానని ఒకే ఒక తీర్మానం అండి అక్కడ చేసుకొని ఇక అలా అన్నాడు. సాయంత్రం లోపు లేకపోతే అయిపోద్ది, ఎవరిని వదిలిపెట్టను, అందరూ జైల్లోకి వెళ్ళిపోతారు అని చెప్పేసాడు, పంపించాడు. ఇక గుండెల్లో గుండె లేదు, ఇంటికి వెళ్ళిపోయాం, ఏం చేయాలో అర్థం కాల. ఆ పరిస్థితుల్లో సాయంత్రం అవుతూ ఉంది, స్నేహితుడు వచ్చాడు, నాతో మరొక అసిస్టెంట్ డైరెక్టర్ నాతో కలిసి చేస్తూ ఉన్నాడు ఆ సినిమాకి. పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న మన ప్రొడక్షన్ మేనేజర్ అంట తీసాడంట, దొరికాడు, ఒప్పుకున్నాడు, తీసుకెళ్ళిపోయారు అన్నాడు. ఎలా ఉంటుంది నా పరిస్థితి ఆలోచన చేయండి. ఎంత సంతోషం అంటే, ఎంత ఆనందం అంటే, దేవుణ్ణి స్తుతించాక మనసులో అర్జెంట్కి వెళ్ళిపోదాం పదా. అప్పుడు చెప్పి మా అత్తగారిది రామంతపూర్ పక్కన వెంకటరెడ్డి నగరు, అక్కడికి వచ్చేసి సామాన్ అంతా అక్కడ పెట్టేసేసి చలో అది చీరాల. అక్కడ లేకపోవటం చీరాల్లో మా మందిరంలో లేచానండి పైకి. లేచి ఇక అక్కడ దేవునికి ప్రార్థన చేసుకొని మరలా ఇంకొకసారి వేద్దాం, రెండోసారి వేసాం, 2 సార్లు వేసాం. కానీ మరలా దేవుడు ఏం చూపిస్తున్నాడో తెలుసుకోవాలని చెప్పి మరలా తలారా స్నానం చేసి వచ్చి 3 సార్లు వేద్దాం అనుకున్నాం. ముందు 2 సార్లు బొమ్మ పడితే సేవ చేస్తా, ఒక్కసారి అచ్చుపడితే మరలా ఏదో ఒక పని చేస్తా. నన్ను సేవలోకి అసలు పిలుచుకుంటున్నాడా, లేకపోతే ఇంకొక పని ఏదన్నా ఆశ్రమం పని ఉంది, ఇంకా వేరే పనులు ఉన్నాయి, అవి చెయ్యాలా అని అనుకొని కాయం తీసుకొచ్చేస్తే చివరి టైంలో 3 సార్లు కూడా వద్దమ్మాయి, ఒకే ఒక్కసారి వేస్తా, దేవుణ్ణి మనం శోధించొద్దు, ఒకే ఒక్కసారి వేస్తా, బొమ్మ పడితే సేవ చేస్తా, అచ్చుపడితే ఏదో ఒక పని చేస్తాను అని చెప్పి వేసానండి. ఇక వేసాక నాకు నోట మాటలేదు, ఎందుకంటే బొమ్మ పడింది. దేవునికి స్తోత్రం. మీకు విషయం తెలుసా, ఆ తర్వాత మేము తేరుకున్న తర్వాత, ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత 4-5 సార్లు ఎత్తే అచ్చబడింది. దేవునికి స్తోత్రం. నిజంగా ఇది దేవుని కార్యం అనిపించింది నాకు. ఆగస్టు 6వ తారీఖు నా పుట్టినరోజు 2009 నేను పరిపూర్ణంగా తీర్మానం తీసుకొని నన్ను నేను సమర్పించుకొని మా చీరాల వాటర్కి వెళ్ళిపోయి నేనే మునిగా. అప్పటికి బాప్తిజ కార్యక్రమం అయిపోయింది, బాప్తిజం తీసుకున్న ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది, మా నాన్న ఇప్పించాడు, ఈ భాగవతం అంతా జరిగింది. ఇక అప్పుడు నిష్ప్రయోజనకారిగా ఉన్నానని చెప్పి సముద్రానికి వెళ్ళి నన్ను నేను ముంచుకున్నా, నన్ను నేను మునిగా, నన్ను నేనే నెత్తి మీద చేయబెట్టి నేనే ఇక దేవా నేను బాప్తిజం పరిపూర్ణమైన బాప్తిజం తీసుకుంటున్నానయ్యా అని చెప్పి నన్ను నేను తల మీద చేతులు పెట్టుకొని నేను మునిగి నేను లేచి బయటకు వచ్చి ఒక ఫోటో దిగి ఆ ఫోటో కూడా భద్రంగా దాచిపెట్టుకున్నా, డేట్ కూడా వేయించుకున్నా ఆ ఫోటో మీద 2009 అని. నన్ను నేను దిగి ఫోటో తీసుకొని అప్పుడు పరిపూర్ణమైనటువంటి సేవకు నేను సేవలోకి వచ్చినప్పుడు మా చర్చి ఇందులో సగం కూడా ఉండేది కాదు, ఒక డ్రమ్ ఉండేది, ఆ డ్రమ్ము కూడా ఆ సేవకుడిది, బయట నుంచి వచ్చే సేవకుడిది, ఒక్క మైకు కూడా లేదు, ఒక చిన్న యాంపిల్ ఆయన తీసుకొచ్చేవాడు. అయితే దేవాది దేవుడు తన సేవలోకి వచ్చిన తర్వాత ఎంతో ఆశీర్వాదకరంగా నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. భారం కలిగి నమ్మకంగా సేవ చేయటం, ప్రతి రూపాయి కూడా నమ్మకంగా దేవుని కొరకు తీసేవాని, దేవుని కొరకు వాడేవాని, దేవునికే ఖర్చు పెట్టేవాని. అలా చేస్తూ ఉన్నప్పుడు మరి మా పాప విషయంలో అయితేనేమి, మా బాబు విషయంలో, మా యవ్వనస్తుల విషయంలో అయితేనేమి దేవుడు తోడుగా ఉండి ఈ 13 సంవత్సరాలు ఎంతకంటే ఈ చేత్తో గొప్పలు చెప్పటం కాదు, కొన్ని లక్షల రూపాయలు నెలకి ఖర్చు పెట్టే స్థాయికి దేవాది దేవుడు తీసుకొని వచ్చి, నెలకి 5-6 వేలు ఖర్చు పెడితే గగనం, 5-6 వేలు కూడా కాదు, నెలకు వచ్చేటప్పటికే 150-200 రూపాయల కానుక
నేను స్టార్ట్ చేసినప్పుడు వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో మరి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నమ్మకంగా ఆశీర్వదించాడండి. ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ తన సేవలు నడిపిస్తూ ఉన్నాడు. టీవీ పరిచర్య ఒకవైపు చేస్తూ ఉన్నాం, ఒకవైపు యూట్యూబ్ పరిచర్య, ఒకవైపు ఆశ్రమం. 100 మంది వృద్ధులు ఉన్నారండి. 25 మంది వృద్ధులు మంచంలోనే ఉంటారు. వారికి మా యవ్వన బిడ్డలు పరిచర్య చేస్తూ ఉంటారు. వారికి రోజు స్నానం చేయించాలి. స్త్రీలు ఉండారు, పురుషులు ఉండారు. వాళ్ళు కదలలేరు, మెదలలేరు. వృద్ధులు, కాళ్ళు లేవు, చేతులు లేవు కొంతమందికి. అటువంటి వాళ్ళకి రోజు స్నానం చేయించాలి. పొద్దున్నే మొహం గడిగించాలి, గుడ్డలు మార్చాలి, నైటీ మార్చాలి. అంతకుముందు నైటీ మొత్తం చేసుకుంటారు మంచంలోనే. మళ్ళీ తీసి దాన్ని ఉతికి స్నానం చేయించి మళ్ళీ నైటీ మార్చాలి. నోట్లో కొంతమందికి టిఫిన్ పెట్టాలి, నోట్లో అన్నం పెట్టాలి. అటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళకి ట్యాబ్లెట్స్, ఒక డాక్టర్, క్లీన్ చేసేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు, వాళ్ళందరికీ జీతాలు ఇవ్వడానికి నెలకు లక్షల్లో జీతాలు ఇవ్వాలి వాళ్ళకి. ఆ జీతాలు ఇవ్వడానికి కృప చూపిస్తున్నాడు దేవుడు. అంచెలంచెలుగా దేవుడు తన పరిచర్యలో ముందుకు తీసుకెళ్తాం. చాలా భారమైన పరిచర్య, చాలా కష్టమైన పరిచర్య. అయితే దేవుని మీద ఆధారపడితే చాలా సులువుగా నడిపిస్తున్నాం. దేవునికి స్తోత్రం. రోజుకొచ్చి బస్తా బియ్యం కావాలమ్మా. 25 కేజీల కట్ట అయిపోద్ది ఒక రోజులో. పొద్దున 100 మంది తినాలి, మధ్యాహ్నం 100 మంది అలా 130 మంది, 20 మంది పిల్లలు, మొత్తం 150 మంది తినాలి రోజుకొచ్చి. నెలకు 30 బస్తాలు కావాలి బియ్యం. మేము కొనటం లేదు, మేము ఇంతవరకు రూపాయి పెట్టి బియ్యం కొన్నది లేదు. కానీ ఆ బియ్యం ఎలా వస్తున్నాయో దేవునికే తెలియాలి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా అనేక విధాలుగా దేవుడు కృప చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. 20 మంది అనాథ పిల్లలు కూడా ఉన్నారు. తల్లి తండ్రి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో. కొంతమందికి తల్లిదండ్రి ఇద్దరూ లేరు. కొంతమందికి తల్లి ఉంటే తండ్రి చనిపోయి ఉంటాడు. భేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇదిగో నాతో పాటు ఒక కుర్రోడు వచ్చాడు. తల్లిదండ్రి ఇద్దరు విభేదాలు, దూరం అయిపోయారు. బిడ్డ ఒక్కడు. అదిగో మేము పరామర్శిస్తున్నాం. అలా ఒక 20 మంది అనాథ పిల్లలను కూడా మేము పరామర్శిస్తూ ఉండటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆశ్రమ పరిచర్య, సంఘ పరిచర్యలు చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తూ ఇప్పుడు నన్ను ప్రయోజనకారిగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు నేను నిష్ప్రయోజనకారిని, ఒకప్పుడు నేను ఎందుకు పనికిరాని వాడిని. ఈడు ఎందుకు పనికిరాడు అన్నాడు మా బంధువులు నన్ను చూసి. ఏం పని చేయలేడు, ఎందుకు పనికిరానన్న నిష్ప్రయోజనకారి, ఎందుకు పనికిరాని వాడిని, పాపంలో కొట్టుకున్న వాడిని, పాపంలో ఉన్నటువంటి వాడిని. పౌలయ్య గారు అన్నట్టు పాపుల్లో నేను ప్రధానుడు అన్నట్టు అటువంటి పరిస్థితి, అటువంటి నిష్ప్రయోజనకారిని దేవుడు తన కృపలో వాడుకొని ఇప్పుడు ప్రయోజనకరంగా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రయోజనకారిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. నేను ప్రయోజనకరంగా ఉండాలి. నా సేవకుడికి, నా కుటుంబానికి, నా దేవునికి నేను ప్రయోజనకరంగా ఉండాలి అంటే దైవ సేవకులు చెప్పే వాక్యాలు శ్రద్ధగా వినాలి. వారానికి కొన్ని కూడికల్లో మీకు వాక్యాలు చెప్తూ ఉంటాడు కదా, ఆ వాక్యాలు మీరు శ్రద్ధగా విని ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటే చాలు, మీరు ప్రయోజనకరంగా ఉంటారంతే. నేను ఈ ఒక్కరోజు అన్నీ చెప్పలేను, ఈ సమయంలోనే అన్నీ చెప్పలేను. ఇప్పుడే టైం అయిపోతుంది, నాకు టెన్షన్ వచ్చేసింది, టైం దాటకూడదని. కానీ మీకు ముగింపులో మీరు వాక్యాన్ని శ్రద్ధగా తీసుకొని వాక్యం ప్రకారం ఎలా చేయాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి దానికి బైబిల్లో మనకు సమాధానం. ప్రతి దానికి బైబిలే మనకి ఆధారం. పట్టుకొని ముందుకెళ్తే చాలండి. ఈ రోజుల్లో రూతములు లెగుస్తారు, ఈ రోజుల్లో గిద్యోనులు లెగుస్తారు, ఈ రోజుల్లో సమూయేలులు లెగుస్తారు, ఈ రోజుల్లో ఇంకా బహుబలంగా దేవుడు వాడుకునే రోజులు. అంత్య దినాల్లో నేను ఇంకా ఎక్కువగా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ఆయన. కాబట్టి అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువగా మీరు ప్రయోజనకరంగా ఉంటారు. దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. గట్టిగా చెప్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తూ ఉండగా చిన్న ప్రార్థన. మన మధ్యలో చక్రి ఉన్నాడు. చక్రి వచ్చి ఒక సాంగ్ రైట్ ఓకే చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన దైవజనులు ప్రార్థనలో నడిపిస్తూ ఉండగా దయచేసి నేను ప్రయోజనకరంగా ఉండాలి అని ఒక్క చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఏ విషయంలోనైనా నిష్ప్రయోజనకరంగా ఉన్నామేమో, ఇక అలా ఉండకూడదు. నేను ప్రతి విషయంలో నేను ప్రయోజనకరంగా ఉండాలని దయచేసి ఒక చిన్న ప్రార్థన. నన్ను నేను నా సాక్ష్యాన్ని మీ ముందు పెట్టానండి.
ఇదిగో దేవుడు తన కృపతో ప్రతి ఒక్కరిని నడిపించే దేవుడు. ఓ చిన్న ప్రార్థన చేసుకోండి, దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు. మహాగణుడా, మహోన్నతుడా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఇదిగోనైనా మేమందరం ఒకప్పుడు నిష్ప్రయోజనకరంగా ఉన్నవారమే, కానీ మీ కృపలో మమ్మల్ని నడిపించుకొని ప్రయోజనకరంగా ఉంచారు. ఇదిగోనైనా ఈ మాటలు విన్నటువంటి బిడ్డల్లో ఎవరైనా ఒకవేళనైనా తెలుసో తెలియకో తప్పటడుగు వేస్తూ నిష్ప్రయోజనకరంగా ఉంటే, ఇదిగోనైనా ఈ మాటలు వారిని బలపరుచున్నట్లుగా కృప చూపించండి. ప్రయోజనకరంగా సంఘానికి, సంఘ కాపరులకు, మీకు ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉంటూ ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. వాక్యం ప్రకారం జీవించే కృపను దయచేయండి. నీ కృపలో బలపరిచి నడిపించండి. ముందున్న కార్యక్రమం అంతా కూడా మీ కాపుదల్లో ఉంచి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.